గీతము మొదటి అధ్యాయము పరమగీతము మొదటి అధ్యాయము 5వ వాక్యం చదివి సహాయం చేయండి. నల్లని దానను నేను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతే, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్ల మందల యొక్క నేను ఎందుకు ఉండగలను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను నీవు పొమ్ము, మందకాపుల గుడారం యొక్క నీ మేక పిల్లలను మేము. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమల రాజా, మీకు స్తోత్రాలు. చదవబడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు అయినా ఈ మాటలు ఆంతర్యాన్ని మీకు గమనించి ఏ విధంగా ఈ అంత్య దినాల్లో, ఈ అభిషేక కాలంలో, ఈ అంత్య దినాలలో ఈ అయోమయ నాయన బోధలకు లోకమంతా నాయన రకరకాల నాయన బోధలు గాలుల వలె వీస్తున్న ఈ దుర్దినాలలో మేమందరం ఏ విధంగా మీ కడపల శబ్దము గుర్తుపెట్టేటట్టుగా ఏ అడుగుజాడల ప్రకారం మేము బ్రతకాలో, ఏ అడుగుజాడల ప్రకారం మేము ముందుకు వెళ్ళాలో మాకు వాక్యం ద్వారా మీ యొక్క హృదయ స్పందన మాకు తెలియచేయండి. దాసులు బలహీన బలహీన అందరితో మాట్లాడండి. సమస్తమైన గర్భిణి బలహీనత ఆటంకపరిచిన ఆత్మను ఏసునామములో బంధిస్తున్నాను. ప్రతి నిద్రామత ఆత్మను గర్భిణి పరిచిన ఆత్మను ఏసునామములో కొట్టివేస్తున్నాను. ప్రభువా, మరి ఒకసారి మీరే ప్రకటించండి, గ్రహింప ఒప్పింప చేయండి, తిరుగుబాటు ఆత్మను తొలగించండి. చక్కగా నీ వాక్యానికి లోబడి దాని ప్రకారం అర్థం చేసి హృదయంలో దాచుకుని దాన్ని అర్థం చేసి ఆ ప్రకారం జీవించగలిగి కృపల హృదయాన్ని నాకు అడిగించమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. అందరూ చేతులు దగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం ద్వారా మనం దర్శించును గాక. చాలా సీరియస్గా వినాలి, ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని మనకు అర్థమవుతుంది, కానీ ఏమంటే పరమగీత చాలా కష్టం. చాలా మంది మొదలు ఏమన్నారంటే ఇది ఒక లవ్ లెటరు అన్నారు. అస్సలు కాదు. ఏమండి, లవ్ లెటర్లు బైబిల్లో ఎందుకు ఉంటాయి? అవునండి, లవ్ లెటర్ మీరు ఏమిచ్చారా? మీరు పొరపాటు పడండి. దేవుని స్తోత్రం. ఇది ప్రేమ లేఖ కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇది దేవుడికి స్తోత్రం. ప్రియుడైన యేసువారు ఏమండి ప్రియురాలుగా ఉన్న, శూలమతిగా ఉన్న, నారీగా ఉన్న, నారీమణిగా ఉన్న, సుందరిగా ఉన్న, ఏమండి ప్రియురాలుగా ఉన్న సంఘంకు దేవుడిస్తున్న హెచ్చరికలు కానివ్వండి, సరిచేస్తున్న విధానాలు కానివ్వండి, ఆదరణలు కానివ్వండి, మంచి గైడ్ లైన్స్. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువారు ఆయన రాబోతున్నాడు పెండ్లి కుమారుడిగా. కాబట్టి పెండ్లి కుమార్తెగా సంఘం ఎలాగా సిద్ధపడాలి, ఎలాగా వయసు వచ్చిన వారుగా ఉండాలి, ఏ విధంగా మంచి వస్త్రములు కలిగి, రక్షణ వస్త్రములు కలిగి సిద్ధపడాలి అని ఈ 8 అధ్యాయం 8 ఉంటాయి అనుకుంటాను. 8 రకాల సంఘానికి కావాల్సిన ఏమండి మంచి సందేశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే మొదటి అధ్యాయంలో మొదటి పని చాలా జాగ్రత్తగా అన్నింటినీ తిరగొచ్చు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. దాహమైన ఏదైనా అన్ని బంధు. దేవుని స్తోత్రం. యేసయ్య మన మందు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించిన మొదటి అధ్యాయంలో నేను చదువుతున్నాను, వినండి. వినండి అందరూ ఒకసారి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలనే సొలొమోను నగరు తెల్లవలను, నేను సౌందర్యవంతురాలను, నల్లని దానను చిన్న చూపులు చూడకండి. ఎందుకని? నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్షతోడు కావలి గట్టిగా ఉంచారు. దేవుని స్తోత్రం. సంఘంలో అనగా ఇక్కడ శూలమతి కానీ స్త్రీ కానీ ఎవడి ఇక్కడ చెప్పుకుంటారు, యెరూషలేము కుమార్తెలారా ఎవడి అని తన తోటి సంఘంలో ఉన్న యెరూషలేము దేవుని సాధు సంఘానికి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని ఏమవుతామండి? యెరూషలేము అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేశం యెరూషలేమే కాదు. చూడాలి, యెరూషలేము అనగా మన సార్వత్రిక సంఘానికి యెరూషలేము మనకి ఎవరండి? యేసు ప్రభువారు తండ్రి అయితే యెరూషలేము మనకి తల్లి అనగా యెరూషలేము అనగా
సంఘము. దేవుడికి స్తోత్రం. సంఘమే వాడి తల్లి, సంఘంలో ఆదరించబడాలి. ప్రైజ్ గాడ్, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యెరూషలేము సంఘము తోటి కుమార్తెతో చెప్పుకోండి, దేవుని నేను నల్లనదానైనను సౌందర్యం. ఏదో బ్యూటీ పార్లర్ సౌందర్యం మానే ఆత్మీయ సౌందర్యం గురించి ఆలోచించాను. దేవుడి స్తోత్రం. భౌతిక సౌందర్యం గురించి బాధపడలేదు ఈ అమ్మగారు. నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలు. ఎందుకు నేను నలిపెక్కాను అక్కడ? నల్లనదానని మీరు అందరూ చిన్న చూపులు చూస్తున్నారు. రెండోది ఏంటంటే, ఎందుకు నిలబడింది ఈవిడంటే అందరిలా కాదు, ఈవిడి ఒక బాధ్యతాయుతమైన పనిలో ఉంది మేడం గారు. దేవుడి స్తోత్రం. ఏం చేస్తుందండి? ఆ ద్రాక్ష తోట ఎండలో ఉండి కాపు కాస్తుంది. మా చిన్నప్పుడు ద్రాక్ష తోటలో డబ్బాలో రాళ్ళు వేసుకుని పెట్రోల్ కొట్టేవారు. ఎందుకని అది ఎంత పెద్ద తోట అయినా ఆ రాళ్ళు తోటలు వేసి అక్కడ కొట్టాల్సిందే. దేవుడి స్తోత్రం. గమనించండి, ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలారా, ఎవరి చక్కని మాట. ఇక్కడ ఒకటి, ఎందుకు ఈ యొక్క నల్లనిదా ఒకటి ఏంటంటే, నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలు అంటున్నావు. అంటే ఒకటి ఏంటంటే, నేను శారీరకంగా ఎలా ఉన్నా సరే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నాను. నెంబర్ 1. దేవుడి స్తోత్రం. బాహ్యంగా మన బాహ్య పురుషుడు దూషించడం, ఆంతరిక పురుషుడు నిందలు ఏమవ్వాలండి? మాట్లాడాలి. దీన్ని బట్టి నల్లలందరూ శరీరం ఎర్రోళ్ళు కదా, తోలు బట్టి కాదు మనం ఎలా వేస్తుంది ప్రభు ఆత్మనుడు. దేవుడి స్తోత్రం. ఎర్ర తోలైనా ఏ తోలైనా కోస్తే వచ్చేది ఏంటండి? బ్లడ్. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇందులో మన ఏ భేదం లేదు. అది ఒక విధానం ఏంటంటే, ఇందులో ఇదిగో నేను నల్లనదానైనను, ఈ మాట నల్లో చెప్పగలుగుతాం మనం. ఏమంటే బ్లాక్ ఉన్నారు కదా మనమే. దేవుడి స్తోత్రం. ఏమండి అయ్యా ఏదన్నారు? దేవుడి స్తోత్రం. నిజమే మరి. ఎందుకంటే ఒక మాట చెప్పరా, మీరేమనుకోకపోతే నలుపు మీద ఒక తెల్ల మచ్చ వచ్చింది అనుకోండి. ఏమండి తెల్ల మీద ఒక నలుపు మచ్చ వచ్చింది అనుకోండి, ఏముంటుందండి అది? అందమా చందమా? అందం. దేవుడి స్తోత్రం. అదే తెల్ల మచ్చ నల్ల మీద ఏమంటారండి? ఎరగడ చూపించుకుంటారు. దేవుడికి స్తోత్రం. అది ఏ మచ్చ అయినా సరే, అంటే విమర్శించలేరు. కొంచెం ఎరుపని ఎగిరిపాట కంటే నలుపని కిందకి వేసుకోకండి, రెండు ఒకటే. దేవుడి స్తోత్రం. కాబట్టి ఎరుపని ఎగిరిపడిపోయి నెత్తి బాదుకోవద్దు. నలుపుగా పుట్టారని చెప్పేసి కాబట్టి లేనిపోని వ్యవహారాలు చేసుకుని ఇంటికి సంఘాన్ని దొరక తెచ్చిపెట్టండి. దేవుడి స్తోత్రం. తోలు ఏమంటది? అది లేవియా అంటాడు, దీని తోలు పైన వలిసే అంటాడు. హల్లెలూయా. తోలు అంటే ఒకటి చర్మం, రెండోది కులం, మూడోది ఏంటంటే చాలా ఉంటాయి. రెండోది మన తోలు ఎప్పుడు కూడా లక్ష్య చేయకూడదు. దేవుడి స్తోత్రం. ఈ తోలు పెట్టి బ్రతుకుతున్నామా? తోలు లోపల ఆత్మ పెట్టి బ్రతుకుతాం మనం. అందుకే సంఘంలో చూడలేదయ్యా, నేను నల్లనదానైనను చెప్పడం. దేవుడికి స్తోత్రం. భౌతికంగా నువ్వు ఎలా ఉన్నా సరే, ముక్కు ముఖం చెవి ఏమండి వరాహంలో మనం మూతున్నా ఎలిపెట్టుగాలాగా ఎవరి శ్రమలున్నా ఏం బాధపడకండి. మనము ఆత్మీయ సౌందర్యవంతులైన యేసయ్య బిడ్డలు చెప్పడం. దేవుడికి స్తోత్రం చేద్దా. మనము ఎవరయ్యా అంటే, యేసయ్య ఎవరిలా ఉంటాడంటే అలాగే ఉంటాడని చెప్పగలిగే స్థాయిలో ఉండదు కాక. నలుపు తెలుపు కాదు ఇక్కడ, ఆత్మీయ సౌందర్యవంతుడైన యేసయ్యని అందగలవు మనం. కాబట్టి క్రైస్తవ సమాజంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని. ఎందుకు వ్యర్థమైన వాటి విషయాలు వివాదాలు పెట్టుకోవటం? శూన్యమైన పెట్టి బుద్ధి తెచ్చుకోవాలి. ఉదయ కాలం సంగమా, నేను నల్లనదానైనా సరే నేను సౌందర్యవంత. దేవుడి స్తోత్రం. నా సౌందర్యాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒకటి అంటే భౌతికమైన విషయాలని పక్కన పెట్టింది, పెట్టింది ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ఆనందిస్తూ ఆర్భాటిస్తూ అనేకములు ధైర్యంగా ఒక సాక్ష్యాన్ని సవాల్ విస్తున్న దేవుడికి స్తోత్రం. ఈ సవాల్ నేటి క్రైస్తవ సంఘం తీసుకోవాలా వద్దా? అక్కడ తీసుకోవాలి. ఏమండి చాలా మార్పులు చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కనుక. రెండోది చూడండి, ఇక్కడ రెండోది అంటుంది, ఒకటి నల్లదానం చూడండి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా చెప్తారు నల్లదానం అంటే నన్ను ఎవరు చూస్తారండి? నల్ల చిన్న చూపులు తెలుగులంతా చూడండి. మీరు మార్కులు బాగుంటున్నారు ఫీజులో మాట్లాడి. హల్లెలూయా. అంటే మీరు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు చూసారంటే మీరు మంచివాళ్ళు కాదు, చేతికి రాకూడదు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఆత్మీయంగా ఎదుగుదల ఏమో చూస్తాను. ఎక్కడ కొట్టి మాస్టర్ గారు అనుకో, వాస్తవం. దేవుడికి స్తోత్రం. ఈ ఎర్రటోళ్ళు నల్లటోళ్ళు చిన్నప్పుడు చూసారంటే ఎవరు ఆత్మీయంగా ఏ విధమైన వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం లేదు వారికి. ఎందుకంటే భౌతికంగా ఇప్పుడు మనం చూడకూడదండి.
హృదయ సౌందర్య ప్రభు కొను గాక. మనవారు పైవర వాక్యం చదువుకున్నాం కదా, ఇతడు ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కరించు, అతను నీ సౌందర్యంలో ఏ సౌందర్యం ఈ సౌందర్యమా, ఆత్మీయ హృదయ సౌందర్యం, సాధువైనటువంటి మృదువైన అక్షయాన్ని గుణమనే సౌందర్యం కోరుతున్నాడు దేవుడికి స్తోత్రం. తెలంగాణ బంగారం రంగంతో, జడలతో, గుర్రపు తోకలు, ఎరుపు తోకలు కాదని కోరుకునేది సక్రియలతో మనం ఏం చేసుకోవాలంటే అలంకరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఈ 5 దినాల్లో సంఘములో ఈ మార్పు రాకపోతే మనం ఎత్తబడటంలో చాలా కష్టము. మీరు ఎవరండి బలవంతంగా ఇష్టమైన మానిపడింది కానీ వాక్యాన్ని అంగీకరించండి. దేవుడి స్తోత్రం. ఈ 5 దినాల్లో చాలా అవసరం అండి. నలుగురు రంగు భేదం కాదు మనకు కావాల్సింది. మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? ఆత్మ విషయాలు ఆనందిస్తున్నామా, శరీర విషయంలో ఇంకా బాధపడుతున్నాం అనేది ఈ ఉదయకాల ప్రభు మనల్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. కాబట్టి గమనించండి, మనం భౌతికంగా, శారీరకంగా, బాహ్యంగా, శరీర సంబంధంగా ఆ పూట బియ్యం ఆ పూటే కొనుక్కోవచ్చు, తప్పు లేదు. నువ్వెంత పేదరికమైన ప్రభు ఏమన్నాడండి ప్రకటనలో, ఏమన్నాడు అక్కడ ఏదో మంచి మాట సంఘాలతో ఏమంటాడంటే నీవు మంచి మాట ఉంటుంది మరి, నీవు ధన్యుడివే అంటాడు. నీవు దరిద్రుడివే, నీవు ధన్యుడివే అంటే చాలా బెదిరికం ఆ సంఘం. కానీ నీవు అయ్యా అది కాదు కదా, అది అంత కాదు ఉంటుంది అక్కడ. సరే సరే తను చూద్దాం. ఏమండి చాలా శ్రమలో ఉంటుంది ఆ సంఘం. కానీ నీవు ధన్యుడు, నీవు ధనవంతుడివి అంటాడు. దేవుడి స్తోత్రం. ఏదో కూర్చుకుంటూ నీవు ధనవంతుడు అంటాడు. ఆ సంఘాలు 5 సంఘాలు, 5 సంఘాలు. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఒకటి ఇక్కడ ఎవరి ఆత్మీయ సౌందర్యం దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అమ్మా నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఏ సంఘం తీసుకున్నా, నీ శ్రమను, నీ దరిద్రత నీవు సపడబడదాం. దేవుడికి స్తోత్రం. ఏ పరిస్థితిలో ఉన్నా, శారీరకంగా, ఆర్థికంగా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం అందరము ధనవంతులనే. దేవుడికి స్తోత్రం. మనందరూ రారాజు సంతానం. హల్లెలూయా. చదువుగా దేవుడికి స్తోత్రం. వయసు భేదము, రంగు భేదము, ప్రాంత భేదాలు మనలో పౌడుగా మనం ఎలా ఉన్నా సరే మన ఆత్మీయ సౌందర్యము ప్రభువు కోరుకుని గాక. నేను నల్లదానని చిన్న చూపులు చూడకూడదు, చూస్తున్నారు చిన్న చూపులు చూడకండి. మూడో మాట ఏంటంటే నేను ఎండ తగిలుతాను. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు అసలు ఎండ తగలే ఉండలేదు. ఇంట్లో ఏసీ, బాత్రూంలో ఏసీ, ఏమంటే ఆఫీస్లో ఏసీ, కార్లో ఏసీ, చర్చిలో కూడా ఏసీ. రాష్ట్ర గారు టెంపరీ చెప్తారు విశ్వాసాలు. ఏసీ గారి సంఘాలు నేను ఉన్నా. ఈ మధ్యన ఏసీ గారి సంఘం వచ్చిన ఏసీ ఒక్కరు పెట్టలేదు. దేవుడి స్తోత్రం. అలా రీకయ్యాలి, పెట్టుబడి వేయాలి. ఎందుకంటే ఏసీ గారు ఇంత కోటీశ్వరుడు పెద్ద సంఘం ఉండి ప్రపంచ దేశాలు వెళ్తున్నారు కదా. ఏంటండి మీరు చూస్తే పెద్ద సేవ, మీ సంఘాలు చూస్తే ఏంటండి కోడిపారాలంటే మీకు తెలీదు. మా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మా వాళ్ళు పాకిస్తాన్ బాంబులు వెళ్తారు. ఆ బాంబులకి మా సౌండ్ బాక్స్ బదులైపోతాయి. కాబట్టి ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్ బయటికి పోవాలని గోడ కట్టుకుంటారు. అది మరి అర్థమైంది. రిపీట్ చేస్తూ ఒకలా చూడండి నా ఉద్దేశం. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడంటే ఏసీలు వచ్చినాయి కానీ వేల సంఘాలు కాబట్టి ఎండకి ఎండిన సంఘాలు కాదండి. హల్లెలూయా. ఇక్కడి నుంచి మా అద్భుతాలు గారు ఇప్పుడు నాగరి గారి సంఘానికి వెళ్ళేవాడు. ఎక్కడ సంఘాలు ఉండి కాదు. బోయినపల్లిలో దిగి మెట్రీ కొట్ట మధ్యలో 3 కిలోమీటర్లు నడిచేలా. ఎంత అక్కడ ఏముండేది కాదు, బిందులో నీళ్లు ఉండి అంతే. సలసలు మరిగిపోతా ఉంటే ఎండకాలం. ఒక గ్లాస్ తాగాలి, ఆ గ్లాస్ కలిసి బాటిల్ తెచ్చుకుంటుంది. ఒక గ్లాస్ అందరూ ఏదో ఏక మనసులాగా అందరూ కలిసి పెట్టి తాగేసి రోడ్లో పెట్టేదా ఎవరైనా ఫాస్ట్ గారు 2వ గ్లాస్ పెట్టడం. పోనీ ఆయన బుద్ధి లేదంటే ఈ సంఘానికి పోతాడు, ఇంకో బాటిల్ తెచ్చుకోవచ్చు కదా. మీరు పిల్లలుగా ఉండాలని బాటిల్ తెచ్చుకోండి. ఫార్మర్స్ మన పిల్లలు, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంక తప్పేం కాదు. కానీ మీరు బాటిల్ మెయింటైన్ చేయాలి. చూస్తున్నారు కదా మన సంఘంలో బాటిల్ తప్పుకుంటున్నారు. బాటిల్ మేము ఇక్కడి నుంచి మేము పెద్దవాళ్ళు వేస్తే మా అమ్మగారు బాటిల్ పట్టుకెళ్ళాము. దేవుని స్తోత్రం. అతమానం నీళ్ళ కోసం బయట తిరుగుదామా? మన బాటిల్ మనకు ఉండాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి గమనించిన ఒకటి
బాహ్య సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యవంతురాలని ఈ షోలమైతే ఆనందిస్తుంది. రెండవది, ప్రజలు చిన్న చూపు చూస్తున్నారని అనుకోవట్లేదు. మూడవది ఏంటంటే, దీని ఎండ తగిలి, ఎండ అనగా శ్రమకు సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఈ రోజు సంఘంలో ఏం తగలాలండి? ఎండ అంటే ఏంటిది? సంఘం రావాలి. సంఘము విస్తరించాలన్నా, సేవ విస్తరించాలన్నా, నీ సాక్ష్యం అనేక మందికి పరిమళవాసనగా మారాలంటే సంఘానికి సంఘం మనకి ఏం రావాలంటే ఎండ వస్తేనే కదా పచ్చి ఆరిపోయేది. ఎండ వస్తేనే కదా నువ్వు ఎవరు ఉపయోగపడేది. ఎండ రాకపోతే ఆహారం, మరి మొక్కలు వాటిలో ఆహారం తయారు చేసుకోగలుగుతాయండి? చేసుకోలేదు. ఈ మొక్కలు ఒక రోజు లోపల పెడుతున్నాం, రోజు బయట పెట్టకపోతే మారిపోతున్నాయి. ఎందుకని? సూర్యబాబు గారికి ఫ్రెండ్స్, దేవుని స్తోత్రం. కాబట్టి లోపల ఒక కిరణజన్య సంయోగ క్రియ అనేది తయారు చేసుకుంటే ఆహారం. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుడిలాగా ఎవరి మూడోది ఏంటంటే, ఇవి శ్రమ తగిలిదానని ఒప్పుకుంటుంది. ఇంకో మాట చెప్పాలంటే ఎవరి ఇన్ని మంచి లక్షణం. ఒకటేమో, నేను ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నాను, సంఘం అదే విధంగా ఉండుము గాక. రెండోది, నల్లదాని చిన్న చూపులు. సంఘంలో చాలా మంది చిన్న చూపులు చూసేవాళ్ళు ఉంటారు, అపోస్తకాల్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు చిన్న చూపులు చూస్తున్నారని అమ్మగారికి అర్థమైందంటే నాకు అర్థమైంది ఏంటంటే, చూడండి సార్, ఇప్పుడు ఒక వ్యక్తి మన చిన్న చూపులు చూస్తున్నాడండి, వాళ్ళు చిన్న చూపులు చూస్తున్నారు మనకి ఎలా అర్థమైంది? అయ్యా ఎప్పుడైనా కొట్టే మనం ఆయన చూస్తున్నాం కాబట్టి అర్థమైందా? వాళ్ళు మనం చిన్న చూపు చూస్తున్నారు, మనకి ఎట్లా అర్థమైంది? మైండ్కి మనం వాళ్ళే చూస్తున్నాం. చిన్న చూపులు చూసే వాళ్ళే మనకి టార్గెట్ అయిపోతున్నారు. కానీ బాబు ఆడే ఎప్పుడో ప్రశ్నించున్నావు, నువ్వు మామూలు వ్యక్తి కాదు, అభిషేకం. దేవుని స్తోత్రం. నువ్వు నా పెద్ద కుమారుడు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మన దృష్టి చిన్న చూపులు చూసారుగా మనుషుల మీదే ఉంటుంది, కానీ ఎవరి మీద ఉండలేదు కండి. మనుషులండి, వాళ్ళు డిస్టర్బ్ అయితే ఎవరైతే కోపిస్తుంది ఎవరితో మనిషే నైజం అంతే. కొంచెం ఏదో కొత్త కార్యక్రమం చెప్పుకోవడం కానీ మారుతుంది. మరి మెత్తరాలు. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలి? ప్రభు ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. టెక్స్టైల్ అయితే చెప్పులు కొనేస్తాడు, అప్పుడు స్వారీ వేసే. దేవుని స్తోత్రం. మన మనసు ఎప్పుడూ కూడా మనల్ని చిన్న చూపు చూసేయాలిగా, మనుషుల మీద మన మనసు ఎప్పుడు ఉండకూడదు కాక. అంటే ఈమెమంటే, నేను దేవుడి మీదే మనసు పెట్టుకుంటాను, నా దృష్టి ఎప్పుడు దేవుడి మీదే. దేవుని స్తోత్రం. ఎందుకు మన దృష్టి దేవుడి మీద ఉండాలి? మన మీద ఎవరి దృష్టి ఉన్నది? కాబట్టి మన దృష్టి దేవుడు, మన మీద దేవుడు దృష్టి, మన దృష్టి కూడా దేవుడి మీదే ఉంటుంది కాక. మనుషులు చూడగా దృష్టి మాత్రం వెళ్ళాము కాక. వెళ్తే వాళ్ళ యొక్క విధానాలు నీకు వచ్చేస్తాయి. నువ్వు వాళ్ళు చూసి బాధపడతానే ఉంటావు, అని బాగుపడవు. నీకు అర్థమైందండి? మనుషులు చూస్తే మనం ఏమో బాగుపడవు, దేవుడిని చూస్తే బాగుపడతాం. మనుషులను చూస్తే బాధపడతాము, దేవుడి దృష్టిలోకి వెళ్తే అందరూ చెప్పండి సారి అయ్యా తల ఉంచుకోకండి. మీరందరూ మంచి వ్యక్తులు. దేవుని స్తోత్రం. మూడోదిగా, చిన్న చూపులు చూసేవాళ్ళని బట్టి కొంచెం ఇది. తర్వాత, నాకు ఎండ తగులుతుందనగా శ్రమ పడడానికి ఇష్టపడింది ఈ అమ్మాయి. దేవుని స్తోత్రం. చూడండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా ఇందులో. అయితే ఇప్పుడు ఒక మాట అండి, నన్ను ద్రాక్ష తోటకు ఎలా వచ్చారంటే దేవుడి, అంటే అందరిలాగా వచ్చిన పూట ఏం చేస్తారు దేవుడి? తోటకి కావలి కాస్తుంది. కావలి కాసేపు ఎప్పుడు వస్తారండి? ముందే వస్తారు. కావలి కాసేపు ఎప్పుడు వెళ్తారండి? అందరూ ఇళ్ళక తలుపులేసి బెల్లగట్టి కరెంట్ కట్టి మెడగట్టి వెళ్తారు. సీలేసి ఆ కాలు పట్టుకెళ్ళి ఇంకో సీలేసి దేవుడికి స్తోత్రం. అంటే కావలి గట్టిగా దేవుడు పెట్టాడంటే మీకు ఏమున్నట్టు ఇక్కడ? ఎందుకు దేవుడు ఎక్కువ పెట్టాడు ఇక్కడ? బాధ్యత ఎక్కువ, బాధ ఎక్కువ, బరువు ఎక్కువ, ప్రతిఫలం కూడా ఇక్కడ. దేవుడి స్తోత్రం. దానికి కావాలి అందరిలాంటి దానికి అందరిలాంటి ప్రవర్తించలేదు. దేవుడు కావలి గట్టిగా పెట్టాడు. ఒక నియామకం నాకు ఉన్నది, నా మీద ఒక భారం ఉన్నట్టుంది. దేవుడికి స్తోత్రం. మనగా ఉండగలుగుతామా? ఆఖరిగా ఎవరి మంచి మొదటి ఏంటంటే, నేను సౌందర్యవంతురాలని చెప్పుకుంటుంది ఆత్మీయంగా. రెండోది ఏంటంటే, నల్లదాన్ని చిన్న చూపులు చూడకండి, ఎందుకంటే నా దృష్టి మీ మీద లేదు, నా దృష్టి దేవుడి మీద. దేవుని స్తోత్రం. మూడోది, నేను చిన్న చూపులు నల్లగా ఉంటాను కూడా కారణం ఉంది. మీలాగా వచ్చిపోయే వ్యక్తిని కాదు నేను ఎండకెళ్తున్నాను అనగా శ్రమల్లో నేను ఏమవుతున్నానంటే నిలబడగలుగుతున్నాను. దేవుడికి స్తోత్రం. సంఘం మన కుటుంబాల శ్రమలకు ఏమవ్వాలండి? చెప్పాలి, ఏమవ్వాలండి? నిలబడాలి. నిలబడినప్పుడే అపవాది కలబడతాడు. మనం కలబడితే వాడే వారిపోను గాక. శ్రమలలో పాల్గొంటే నాకు మేలాయన. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంకొక మాట, నాలుగోది ఏంటంటే, చూడండి, ఒక యోగ్యత, ఒక కాపుదల, ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఈ అమ్మాయి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మన సంఘం అలా ఉందా? సంఘంలో ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉన్నామా? ఆత్మీయ సౌందర్యంగా, నేను ప్రభువు సౌందర్యంగా కనపడాలని ఈ ఎక్సర్సైజ్ లో, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో ఏమండి, ఈ ఆత్మీయ సౌందర్యం ద్వారా ప్రభువును ఆకర్షించాలని ఈ కోణంలో మనం భక్తి చేస్తున్నామా?
లేకపోతే భౌతికంగా తిప్పబడి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామా? క్యాచ్ మై పాయింట్. దేవునికి స్తోత్రం. మొదటి మాట. రెండోదిగా చూస్తే మనుషులు వాళ్ళు ఎన్ని చిన్న చూపులు చూసినా మన దృష్టి చిన్న చూపులు చూస్తున్నారని నీకు అర్థమవుతున్న అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఎల్కేజీయే. అంటే నీ దృష్టి మనుషుల మీదే ఉంది కానీ నీ దృష్టి దేవుడి మీద అనేవి మనసు దృష్టి దేవుడి మీద మనుషుల మీద కాదండి. బాధ పెట్టే మనుషుల మీద కాదు, బాగు చేసే దేవుడి మీద ఉంది. దేవునికి స్తోత్రం. మూడోదిగా చూస్తే ఈమె శ్రమలో ఎండుతూ శ్రమలో వీరు మహాశ్రమలో ఉండి వాటిని ఏమైనా ఏం చేయలేదంటే ఎగ్జిట్ అయిపోయి స్కిట్ అయిపోయి బయటికి వెళ్ళిపోకుండా ఆ శ్రమలో ఏంటండి ఉండి ఆ శ్రమలో ఎండి ఏమవుతుందంటే మంచి సాక్ష్యాన్ని పొందుకుంటుంది. దేవుని స్తోత్రం. అందుకే వచ్చి నేను అంటున్నాను, నాకేం రోగం లేదు, నాకేమి నేను శ్రమలో నిలబడే వ్యక్తి అని చెప్పగలిగితే సైతాన్ గారు అలా ఓర్చుకోగలుగుతారండి. రే సైతానా రా కాసుకున్నాం, నేను శ్రమలో ఏ పడిన శ్రమలో మిగతా శ్రమను అనిపిస్తాను పౌలు గారు అన్నారా లేదా? ఆయన పడిన శ్రమలు నేను అనిపిస్తాను పౌలు గారు సవాల్ చేశారండి. హల్లెలూయా. మనం స్థిరులు పొందడానికి కాదండి, శ్రమలు పొందడానికి మనం నిలబడితే ప్రభువే మన శ్రమను స్థిరులుగా మార్చును గాక. నాలుగోది అందరిలాగా వచ్చిపోయే వ్యక్తి కాదు, నేను ఒక బాధ్యత పనిలో ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఇది నా స్థాయిని సంఘము ఎవరి ఇలా ఉండాలని ఒక స్త్రీగా శులమతిగా మార్చి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? మార్పు చెందుము గాక. అయితే ఈమెలో కొన్ని ఇప్పుడు దాకా పాజిటివ్ చూసాము, ఈమెలో కొన్ని నెగిటివ్స్ మనం చూడబోతున్నాం. రండి. నన్ను ద్రాక్ష కావలసిగా ఉంచు ఒక ఇద్దరు బాగానే. అయితే నా సొంత తోటను నేను కాయక వెరీ బ్యాడ్. ఈమెకంటే ఒక సొంత తోట ఉందా లేదండి? మాట్లాడాలన్నా కూడా అయ్యారు తలపై చూడండి, నాకు మన ఎవరు ఉంటుంది. ఆమెకు ఒక సొంత తోట ఉందా లేదా చెప్పాలి. సొంత సంఘం ఉందా లేదా? మరి సొంత తోట ఉండగా సొంత సంఘం ఉండగా ఎక్కడ కాస్తున్నాడండి? సొంతది కానీ వేరే స్థలంలోకి వెళ్ళింది. ఏ పరంగా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత దాంట్లో దేవుడు నీకు ఒక రక్షణ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చి ఒక యోగ్యత ఇచ్చాడు కదా. అది చూడండి. అయితే చూడండి, నా సొంత తోటలో నేను అంటే బాధ్యత లేనట్టే కాదా? భారం లేనట్టే కాదా? క్రమం తప్పినట్టే కాదా? మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. చాలా మంది కొంతకాలం బాగానే ఉంటున్నారండి, తర్వాత క్రమాలు మార్చేసుకున్నారు, వారికి నచ్చినట్టుగా బైబిల్ రాసుకున్నారు. అది ప్రభు యాక్సెప్ట్ చేయుడుగా. హల్లెలూయా. తర్వాత చూడండి ఇంకేం చెప్తుంటే, ఇగో నా ప్రాణప్రియుడా, ఎంత మర్యాద అమ్మాయి గారికి, నీ మందను నీ వెచ్చగా అక్కడ ఒకసారి చూడండి. సొంత తోటనేమో కాయకు లేదంట, అంటే క్రమాలు మారిపోయి అమ్మగారికి. దేవునికి స్తోత్రం. ఎవరితో ఇక్కడ ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చగా, నీవు అంటే ఎవరండి? మందరు కాచే కాపరి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి ప్లేస్ లో కాపరి. దేవుడి స్తోత్రం. అంటే ఇప్పుడు కాపరికి వీరికి సంబంధం ఏమైపోయింది? సమయమైంది. అందుకే నీ మందరు నీవు ఎక్కడ మేపుతావో. అర్థం ఏంటండి? మందకు దూరం అయిపోయింది, కాపరికి దూరం అయిపోయింది. ఇప్పుడు మంద ఎక్కడ మేపుతున్నాడో, కాపరి ఎక్కడ ఉన్నాడో కూడా ఈమె నాకు తెలియనే. అందుకే అడగవలసిన పరిస్థితి. సొంత తల్లిదండ్రులని సొంత పిల్లలు అమ్మ మీరు ఇంట్లో ఉండాలని అడిగితే ఎలా ఉంటుందండి? అందుకని సెండాలి కూడా ఉంటుందా? అమ్మ మీరు ఇంట్లో ఉండాలని సొంత పిల్లలు తల్లిదండ్రులు అడిగితే ఎలా ఉంటుంది? ఎంతసేపు ఆలోచన తెలివి ప్రదర్శించండి, చక్కగా సమాధానం చెప్పండి. దేవుడి స్తోత్రం. మీ తెలివి తెల్లారని కాదు కానీ చక్కగా సమాధానం చెప్పండి. దేవుడి స్తోత్రం. మీరందరూ తెలివైన వాళ్ళే కాదని ఒప్పుకోరు కానీ దేవుడికి స్తోత్రం. సొంత పిల్లలు అమ్మ మీరు ఏంట్లో ఉన్నారు, నాన్న మీరు ఏంట్లో ఉన్నారంటే ఎలా ఉంటుందండి? చాలా అది వర్ణించలేదు. ఇక్కడ అయ్యారు మీ మందని మీరు ఎక్కడ ఉన్నారంటే ఎంత బాధాకరం. అంటే ఏంటండి? తండ్రికి దేవుడికి ఏమైపోయింది? చాలా గ్యాప్. క్రమా మారిపోయినాయి కదా. నచ్చట్లేదు అపోస్తల క్రమం, నచ్చట్లేదు ఉపదేశ క్రమం, నచ్చట్లేదండి. ఏమండి పురాతన మరి సిద్ధాంత విషయాలు ఇంకా మాట్లాడి అక్కడ. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం ఏంటది? చూడండి ఇక్కడ మధ్యాహ్నం నీ వెచ్చట నీడకు వాటిని, అంటే వాటిని అంటే దేనిని? మందని. అంటే మంద అంటే గొర్రెలే కదండి, అంటే విశ్వాసలే కదండి. వాటి కాపులతో సంబంధం తెగిపోయి దూరం అయిపోయింది. రెండోది ఏంటంటే సహవాసానికి కూడా ఏమైపోయింది నమ్ముతారు.
ఎన్ని ఆనికొచ్చేవి చేస్తాయి మనకి కష్టం. దేవుని స్తోత్రం. తర్వాత ఏమండి, ఇప్పుడు దూరం అయిపోయిన తర్వాత నాకు సింపై అని మళ్ళీ అంటుంది, అయ్యా ముసుగు వేసుకుని దాన్ని నీ జతకాండ్ల మందల ఎదురు నేను ఉండకూడదు. డిసిషన్ బాగానే ఉంది కానీ ప్రాసెసే బాగాలేదు. నిర్ణయం బాగానే ఉంది కానీ విధానం బాగాలేదు. ఏంటి నిర్ణయం? జతకాండ్ల మందలు నేను ఉండాలయ్యా, సొంత తోటలోకి చెప్తాను, ఓకేనమ్మా బాగానే ఉంది. కానీ ఏం వేసుకుందండి ఇక్కడ? ముసుగు ఎందుకు వేసుకున్నావు నువ్వు? ముసుగేసుకోవాల్సిన అవసరం ఏముంది? స్త్రీ ముసుగేసుకోవాలి వేరే విషయం. ఏమండి, ఎందుకు ముసుగేసుకున్నామంటే ఆల్రెడీ యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర ప్రకారం ముసుగు తీసేసినా తీలేదా? ముసుగు లేని మొత్తంతో మనం ఏమవ్వాలండి? ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి శ్రద్ధగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి విషయాలు మనకు చాలా అవసరం. ఇవి ఏమిటి? మనం ముసుగు లేని మొత్తంతో ప్రకాశించాలి. అర్థం వల్లే ప్రకాశించాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రకాశించాలి. ముసుగేసుకున్న అర్థం ఏంటంటే సంథింగ్ లోపలేదో అక్కడ ఉంది. లోపం యేసయ్య ఆ ముసుగు తీసివేసి ఏమండి మనకున్న ఆ చీకటిని ఆ శిక్షణ కొట్టివేశాడు కదా. మళ్ళీ ముసుగు ఎందుకు వేసుకుంది? ఏమిటి? ఒకవేళ ముసుగు లేని మొహంతో ప్రకాశించాలి. కానీ ఏమైనా ముసుగు మన మీద అపవాదిగా వేసాడేమో, మనమేమన్నా ముసుగులో ఉన్నామేమో. అట్టి ముసుగులోంచి ప్రజలమే మనం దేవుడు విడిపించును కాక. నేటి క్రైస్తవ సమాజం శ్రమ దినాలను ముసుగులో ఉంది అన్నట్లు మీకు ధైర్యం లేదు. దేవుడే కరుణించును కాక. మీరు బాగుపడరు, మీకు మేము బాగుపడడం చెప్పకూడదు. శ్రమ దినాలని ముసుగులో ఉన్నారా లేదా? మరి ఎందుకన్నా డౌట్గా హల్లెలూయా అంటారు అనుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ దేవుని స్తోత్రం. నాకు సంబంధం లేదు. శ్రమ దినాలని ముసుగులో ఉందండి. శ్రమ దినాలు ఉన్నాయా బైబిల్లో? యేసు ప్రభు వారు శిలువ రావడానికి మరి శ్రమ పడ్డాడు ఆయన? పడలేదు. హల్లెలూయా. ఫోటోకి వెళ్తే శ్రమ దినాల్లో పెళ్లి చేయాలంట, శ్రమ దినాల్లో మందు తాగాలంట, శ్రమ దినాల్లో బారులు మలుపులు పెట్టుకోరంట, శ్రమ దినాల్లో సవరాలు కట్టుకోరంట. మనకి ఆ బ్లాక్ డ్రెస్ కి తేడా ఏముంది? హల్లెలూయా. అలా ఆ దిగ్గానే, ఆ హిల్స్ దిగ్గానే సౌండ్ వచ్చేట. దేవుని స్తోత్రం. నేను వెళ్ళలేదని ఏమో చెబుతున్నాడు. ఆ కొండ జస్ట్ అలాగా దిగ్గానే ఏమండి ఏమవుతాయంటే అక్కడ వాటర్ బాటిల్ ఉండవు. అయ్యే దేవుని స్తోత్రం. అలాంటి ప్రతిష్ఠ కాదు మన దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా ఉపవాసం ఉంటే ఉండండి, కానీ మేము శ్రమ తినాలండి. ఎక్కడికి వచ్చి శ్రమ తినాలి? ఎక్కడ నీ బైబిల్? నేను స్పెషల్ బైబిల్ రాసుకున్నావా? మారు మనసు పొందుతాము కాక. గమనించండి, యేసు ప్రభు వారు శిలువ పడడానికి ముందు శ్రమ పడలేదు. ఆయన సేవలోకి వచ్చిన మాత్రమే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. వెరీ క్లియర్. దేవునికి స్తోత్రం. శ్రమ దినాలు మనకి కాదు, యేసయ్యకి కాదు అన్నీ అయిపోయి. ఇప్పుడు మనం ఏంటంటే ఏమండి రాబోయే ఒకరిని శ్రమను తప్పించుకోవడం మాత్రమే ప్రయాసపడతాము కాక. వెరీ క్లియర్. ముసుగులో ఉండదు. ఒక ఎవరైనా ముసుగులో ఉంటే వారి చెవితి వెంట కానీ వారికి మీరే దూరం జరిగిపోండి. హల్లెలూయా. ఎందుకంటే హెచ్చరిస్తే రోజులాంటివి కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ముసుగు కలిగిన అమ్మగా ఉంది ఇక్కడ. అంతేకాదు ఇంకేమంటుందంటే ఇక్కడ, నీ జతకాండ్ల మందల ఎంత నేను. మనం జతకాండ్లతో జత కట్టకూడదు. మన ఎవరైనా ఇక్కడ ప్రాణప్రియుడితో ఉండాలి కానీ జతకాండ్లతో ఉండకూడదు. దేవుని స్తోత్రం. ప్రాణప్రియుడు అంటే మన ప్రభు అయిన, జతకాండ్లు అంటే ఫ్రెండ్స్, సర్కిల్. దేవుని స్తోత్రం. ఏ సర్కిల్లో ఉన్నారు మనం అందరం? ఒకవేళ ఏ సర్కిల్లో చిక్కుకుపోయామా? నెట్టలో మనకి బూజులాగా ఎంత దులిపినా ఏమండి బయటికి రావట్లేదా? బూజు ఉందండి, ఫెన్సింగ్ ఉంది, అందులో సీట్లు పెట్టే బూజును దులుపుతాం. బూజుకి ఎంత పడుతుందండి? దులిపి ఏంటి అవుతుంది? మామూలుగా గొడవ దులిపేయచ్చు, కానీ ఒక నెట్ ఉందండి, అట్లా ఒక ఫినిషింగ్ ఉంది, అందులో బూజు పట్టేసిందండి. చీపురుతో దులుపుతాం, అది చీపురు అట్టుకుందా అట్టుకోదండి? చెక్ అంటే మళ్ళా ఏమండి వాటర్ అంటుంది. చాలా కష్టం. ఆ సర్కిల్లో ఉన్న బూజు దొరికితే చాలా కష్టం. ఈరోజు ఒకవేళ ఏమండి జతగాండ్ల మందులోకి వెళ్ళిపోతున్నారేమో, నీకు స్నేహితులు ఎక్కువైపోతున్నారేమో, సంఘం కన్నా, సేవకుడి కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ సహోదరుల కన్నా నువ్వు ఫ్రెండ్స్ గొప్పలోకి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఇది మంచి కాలం. ఏ స్నేహితుడు కాదు కదా, ఎవరు నమ్మదగిన వారు అందరూ కూడా మనం బాధ పెట్టేవారే. మళ్ళీ జీవితం పరిశుద్ధాత్మ సహాయంతో మనం బాగు చేసేవాడు మన ప్రభు అయినా. మనకంటూ ఒక స్థావరం ఉన్నది, మనకంటూ ఒక నివాసం ఉన్నది, మనకంటూ ఒక మంద ఉన్నది, మనకంటూ ఒక గుడారం ఉన్నది, మనకంటూ ఒక కాపరి ఉన్నాడు. ఆయనే ప్రభు అయినా. చెప్పడం దేవునికి స్తోత్రం కదా. దేవునికి మహిమ కలుగాక. సరే రావాలనుకో తప్పు చేసింది,
మన రూట్లో ఎందుకున్నారు బాగానే ఉంది ఇక్కడ అమ్మగారు వల్ల ప్రాణపరిచుకున్నట్టు ఇక్కడ నీ జతకాలను ఎందుకు ఉన్నప్పుడు ఆయన సమాధం ఇది మాట్లాడే చూద్దాం నారీమణి ఎవరు పిలుస్తారు ఇక్కడ చెప్పదానా చెట్టముట్ట అంటాడు కదా. ఎందుకని ఇందులో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి, అంత మాత్రం ఆయన తృణీకరించట్లేదు. మళ్ళీ నారీమణి సుందరి అని చెప్పి ఏమన్నాడు ఇక్కడ, అది నీకు తెలియలేదమ్మా, ఇంత బతుకు బతికి ఇదా నీ భక్తి అని నేను అర్థం. దేవుని స్తోత్రం. ఇది తెలియదా విషయం ఉండకూడదని, ఇది చేయకూడదని నీకు తెలీదా, ఏంటి ఇట్లా అమాయంగా ప్రవర్తిస్తున్నా, ఇది మాత్రం కూడా తెలీదా అని చెప్తూ ఏమన్నాడంటే ఒక అడ్రస్ చెప్తున్నాడు. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. దేవుడికి స్తోత్ర. ఈ మందలు ఎవరండి? సంఘం. మందలకి కాపరి ఎవరండి? ప్రభు అయినా. ఇప్పుడు సరే ఈ అమ్మగారు 4 మంచి లక్షణాలు చూసాం. సౌందర్య విషయంలో నేను ఎవరిని పట్టించుకోను, నా ఆత్మీయ సౌందర్యం ప్రభు కోరుకునే కాక. రెండోది మనుషులు చిన్న చూసినా అది పట్టించుకోను, దేవుడు అనే నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. ఎండ తగులుతుందంటే నేను శ్రమలో ఉన్నాను, దేవుడు నా శ్రమలకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. మహాశ్రమంలో వారికి ఏమంటాడు? యేసు రక్తంలో కడిగి మనం శుద్ధీకరిస్తాడు. బాగోదు ఏంటండి, నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా సంఘంలో ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఈ 4 ఇందులో ఏమిటండి ఇక్కడ వేట లక్షణాలు ఏమిటి? ఇందులో సొంత తోటను విడిచిపెట్టే క్రమం మారిపోయాను, అలా మనం ఉండకూడదు. తర్వాత అండి తండ్రికి దూరం అయిపోయాను, అది కరెక్ట్ కాదు. సహవాసానికి దూరం అయ్యాను, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటండి, జతకాండలు ఫ్రెండ్షిప్ నాకు ఎక్కువ, ఇది చాలా డేంజర్. ఈ లోక స్నేహం దేవుడితో వైరం. కాబట్టి ఒకవేళ దేవుడికి వైరం తెచ్చే విషయాల్లో ఏమో నీ రూట్ చేంజ్ చేసుకో, నీ గేర్ చేంజ్ చేసుకో, నీ విధానం మార్చుకో. నువ్వు ఎంత తెలివైనా, నీకు ఎంత కష్టపడి తక్కువ లేకుండా అవన్నీ ఏమైపోతాయి అర్థమే. ఈ లోకం ఒకటి సర్వలోకం అంతా సంపాదించిన తర్వాత వాడి ప్రాణం పోగొట్టి వాడికి ఏమి స్నేహితులు వాళ్ళు ఏం చేస్తారండి? ప్రాణం పోయి ప్రాణాన్ని నిలబడతారా? ఉన్న ప్రాణం చేస్తారండి? ఉన్న ప్రాణాన్ని బట్టి అలాంటి ఇది ఇప్పుడు పోతాడరా మనం ఆడి మనం మనుషులు. దేవుని స్తోత్రం. కోల్పోయేవన్నీ తిరిగి ఇచ్చేవాడు ప్రభు అయినా. సరే అడ్రస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లో రావాలంటే నీవు ఏమన్నాడు ఆయన, నీ మందల అడుగు జాడని బట్టి నీవు ఎక్కడున్నాయి మందల అడుగు జాడ మన ప్రభు అయినా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:20 చదువుదాం. దేవుడికి స్తోత్రం. నేటి సంఘానికి మనకు అవసరం విషయాలు పరిశుద్ధాత్ముడు రాయి పెట్టాడు. కాబట్టి అమ్మా 20 క్రీస్తు మీ కొరకు ఆమె హల్లెలూయా మీరు అడుగుతున్నట్టు మనకు మాదిరి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మన మందల కాపరి మన ప్రభు అయినా. నువ్వు మందల అడుగు జాడలు బట్టి వచ్చాయి బయటికి, మళ్ళా నీ సొంత దగ్గరికి వచ్చాయి, నీ ప్రాణపీడి దగ్గరికి వచ్చాయి. నువ్వు ఒకప్పుడు ఉన్నావు చూడు, ఆత్మీయ సౌందర్యం ఆ స్థాయిలోకి రా. ఒకప్పుడు నేను చిన్న చూపులు చూసినా పట్టించుకోలేదు చూడు, ఆ కోవలో ఉండు. నువ్వు ఒకప్పుడు ఎండ తల్లి శ్రమ పొందేవు చూడు, మళ్ళీ ఆ స్థాయిలోకి రా. ఒకప్పుడు ఏమంటే కావలి గట్టిగా ఉన్నావు చూడు, ఆ బాధ్యతను మళ్ళా కలిగి ఉండు. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఆత్మీయతను విడిచిపెట్టేస్తున్నావు, సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు, ఏమండి ప్రభువుకు ప్రార్థన చేయవలతో పాటు విడిచిపెట్టేస్తున్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు చాలా క్రమాలను మార్చేసుకుంటావు, నచ్చినట్టు బ్రతుకుతున్నావు. నీకు ప్రమాదం అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. జతకాండ మనకొద్దు, మన ప్రాణప్రియుడే మనకు మీరు. హల్లెలూయా. కాబట్టి మరి ఏంటో ఏం చేయాలి, ఎలా రావాలి, మళ్ళీ ఫస్ట్ స్టేజ్ రావాలి, ఆత్మీయ రావాలని క్షమించి బుద్ధి గడితే పొరపాటు అయిపోయింది. ఎట్లా మనం రావాలంటే మందల అడుగుజాడలుగా, మందల బట్టి కాదు, మన మందల కాపరైన ప్రభు అయినా ఆయన చెబుతున్నాడు, అదిగో నేను మీ కొరకు బాధపడ్డాను, మీరు నా అడుగుజాడలు నడుచుకుంటూ మీకు మాదిరి. దేవుడికి స్తోత్రం. వినండి వినండి, అసలు యేసు ప్రభు వారు మనకు మాదిరి ఉంచారా ఉంచలేదండి? ఏముంచారండి మనకి? అయ్యా ఉంది, మీరు బైబిల్ చూస్తే తెలుగు చూడండి కదా. మనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకుంటే మనకి ఏముంచారండి ఆయన? కాబట్టి మనకి ఏముంచారు ఆయన? మాదిరి ఉంచారు. మాదిరిగా ఏముంచారు? అడుగుజాడు ఉంచారు. అడుగుజాడు ఎలా వచ్చిందండి ఆయనకి? ఉడిగేది వచ్చేసింది అడుగుజాడు. ఆయన శ్రమ పడ్డాడు. దేవుడికి స్తోత్రం. క్రీస్తు వారు మన కొరకు ఏం పడ్డారండి? శ్రమ పడ్డారు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న దేవుడి సంగతి మనకు తెలియదు, కానీ మన యేసయ్య మన కొరకు ఏం పడ్డారండి? శ్రమ పడ్డారు. ఈ రోజున ఆయన శ్రమ పడకపోతే ఈ రోజు ఈ సంతోషం మనకి లేదండి, ఈ రక్షణ లేదండి, ఈ స్వస్థత లేదండి, ఈ ఆరోగ్యం లేదండి. ఈ రోజు ఈ స్థానంలో మనం ఉండి చక్కగా మన బ్రతుకుతూ ఏమండి అనేక మందికి ఒక మంచి ఆత్మీయ స్థితిలో కానీ శారీరక దృఢతో కలిగి మనం ఒక సహాయం లేకుండా బ్రతుకుతామంటే క్రీస్తు వారు పడిన శ్రమని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గాక. నేను కూడా శ్రమ పడాలనే మెంటాలిటీ మనం ఫిక్స్ అవుతాం గాక.
క్రీస్తు శరీరం శ్రమ పడ్డారు కదా, మనం కూడా శ్రమ పడాలా వద్దా కదా? శ్రమ పడితేనే మనకి స్థితులు దొరికింది. ఆయన చూడండి ఇక్కడ క్రీస్తు మన కొరకు ఎందుకు బాధపడ్డాడంటే, వాళ్ళు ఇంత 4 విషయాలు ఏంటండి ఎందుకు బాధపడ్డాడని తెలుసా అండి? ఆయన కింద 4 విషయాలు చెప్పండి చూడకుండా. క్రమాన్ని మారిపోయింది, దేవుని స్తోత్రం. ఆత్మీయ తండ్రిని పోగొట్టుకోలేదండి, మర్చిపోయింది. ఏమండి? తర్వాత సహవాసాన్ని కూడా కోల్పోయింది. తర్వాత అండి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, ప్రభు పక్కన పెట్టేసి మ్యూట్లో. దేవుని స్తోత్రం. అందుకు బాధపడ్డాడు ప్రభు మన గురించి. వాడికి ఎందుకు ఎంతగా మనం చేసినా సరే ఎందుకు నీ కొరకు ఇంకా బాధపడుతున్నాడు, ఇంకా నీ కోసం నా కోసం వినండి జాగ్రత్తగా సీరియస్గా వినాలి. ఎందుకు మన కోసం ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడంటే మనకి ఏం తక్కువని? అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనం ఇంకా ఎలా ఉన్నామంటే అండి అయ్యా మనము ఏమైపోతామంటే జతకాండ్ల మందలు ఎక్కువైపోయినాయి మనకి. కాబట్టి నీవెక్కడున్నావో అని ప్రభువుని ఆడవలసిన పరిస్థితికి వచ్చేసాం. అనగా తండ్రికి దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయాం, క్రమాలు మార్చేసుకున్నాం. తర్వాత ఏంటంటే మనకి లోకపు మనుషుల సహాయము, స్నేహము, మనుషులు దిగా చూస్తారు. ఆయన పేదలు చూసి తెల్లబట్టలు సోపరు, వెయ్యి కాగితం వేస్తాడు, గాంధీ గారి కాగితం వేస్తాడని చెప్పేసి, మోడీ గారి కాగితం అని చెప్పేసి చూశారు. మరి బాబు నా వంశ బాబు వెండి బంగారం నా ఎంత చెప్పబడదాం. దేవుడికి స్తోత్రం. నాకు కలిగిందే నీకు ఏంటంటే ఆయన పెద్దలు గారు కలిగి ఉంది. నా జరిగిన నడు అన్నాడంతే. ఏమండి నడుతుని చెప్పేసి నడవటమే ఏకంగా నడుస్తూ లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ మెట్లెక్కి దేవాళ్ళు వీళ్ళు అందరితో ఉన్నటువంటి అందరూ పరీక్షలు అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనం చూసి అందరూ పరీక్షలు అవ్వగలుగుతారా? మనుషులు అందరూ చిచి అనాలా, లేకపోతే అంతమంది చూసి విస్మయం ఉండాలండి. అట్టి బ్రతుకు ప్రభువాడు కలిగించింది కాక. అయితే క్రీస్తు మన కొరకు ఇంకా బాధపడుతుందండి. మన కొరకు ప్రభు బాధపడకుండా ఉండాలంటే మనం ఏమై ఉండాలంటే క్రీస్తు యొక్క అడుగు జాడలో నడుచుకు సిద్ధ మనసు కలిగి కాక. మనకు మాదిరి ఇచ్చారు. ఈరోజు ఎదురు వారికి మాదిరిగా ఉండాలంటే ఎవరి షూల మీద చెప్పినట్టుగా ముందు వల్లే ఆత్మీయ సౌందర్యంలో మనం ఏం కలిగి ఉండాలండి? మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత మనుషుల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూసి, మనుషులని ఎలా చూస్తున్నా నాకు పర్లేదు, దేవుళ్ళని ఏ కోణంలో చూస్తున్నాడని ఆయన చూపును మనం పసిగట్టే స్థితిలో ఉందాక. తర్వాత అండి శ్రమలో మనం ఏమాలి, ఇంకా ఎండాలి. ఇంకా శ్రమలో మనలో పచ్చంతా ఏమైపోవాలి? ఆడిపోవాలి. మనం ఏమవ్వాలంటే అక్కడ ఏమండి ఎఫ్రాయిం గురించి మాట ఉంటుంది అక్కడ ఏంటంటే ఎవరినో త్రిప్పివేయలేని ఎందుకు అటు సగం కాలేక తిప్పుతాం అక్కడ. మరి ఎందుకు తిప్పలేకపోతాం అక్కడ? అటుని ఉడకలేదు, పచ్చిపోలేదు. కారణం ఏంటంటే అది బలిపేట మీదకి రాలేదు. ఈ రోజున బలిపేట మీద మనం వచ్చామా? వచ్చిన మన బలిపేట మీద పూర్తిగా ఏమైపోవాలండి? పాపము కానీ ఏదైతే దేవుడి రోజు అన్ని కూడా పూర్తిగా అన్ని ఏమైపోవాలంటే కాలిపోవాలి. మనము తేలికైపోవాలి. ప్రభు చేతులు రొట్టిగా మారిపోదాం కాక. చెప్పడం దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కాక. అయితే ఇక్కడ కొన్ని విషయాలు క్రీస్తు మన కొరకు బాధపడి ఇంక బాధపడడం అవసరం లేదు. మనం బాధ పెట్టడం చాలా ఇంకొకరు చాలా బాధ పెట్టాం. అవునే కదండి? అవునే కదా? 4 విషయాలేమో సంతోష విషయాలు, 4 విషయాలేమో బాధపడే విషయాలు చెప్పింది అమ్మగారు. సంఘం ఇలా ఉండాలి, సంఘం ఇలా ఉండకూడదు. 8 విషయాలు మనతో మాట్లాడిన దేవుడికి మహిమ కలుగాక. మళ్ళీ వారు అడుగుతారు దేవుడికి స్తోత్రం. అయితే ఇప్పుడు ప్రభువును బాధ పెట్టి ఇంకా సమయం మనకు వద్దు, ఇంకా అయిపోయింది. ప్రభు కోసం మనం సిద్ధపడాలి, అనేక మందిని బలపరచాలి అంటే దేవుడి స్తోత్రం. అయితే అలా చేయాలి. మనం మన కొరకు మాదిరి గురించి అడుగు జాడలు మనం ఏం చేయాలంటే ఫాలో. ఏంటి మనకి ఇచ్చిన అడుగు జాడలు అంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు కొందరు ముగించుకోబోతారు. ఇక్కడే అన్ని విషయాలకి ఏమి మీరు తెప్పక్కర్లేదు. ఏమండి ఎవరందరూ ఉండాలి. క్రీస్తు మన కొరకు బాధపడకూడదు, మన గురించి ఏంటి అనేక మంది సాక్ష్యము చెప్పాలండి. ఇద్దరు నా ప్రియ కుమారుడు అని అనేక విషయాలు మన గురించి ప్రభు అనేక మందికి బోధ చేయుగాక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గమనించట్లేదు సంగమ అపోస్తల కార్యాలు పేజీ తిప్పదు 2వ అధ్యాయం 37 వాక్యం చదువుదాం. ఆమె నాగను సార్ నా చూడండి. దేవుడికి స్తోత్రం. ఎవరండి వీళ్ళందరూ? అపోస్తలులు, సంఘము అందరూ ఉన్నారు. ఈ ఎవరు వాక్యం చెబుతారు అక్కడ? మీరు తల తెచ్చుకోకండి, ఇది మెల్ల పెడితే మళ్ళీ ట్యాబ్లెట్ చూడండి సార్. దేవుడికి స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఎంతవరకు ఆయన తిరుగుడే కానీ ఆత్మ ద్వారా నింపబడి 11 మంది కూర్చున్నాక ఒక రేంజ్ లో ఎదిగి ఏమనుకుంటారు వీళ్ళు? అది కాదు ఇది కాదు అది అని ఒక్కొక్కటి పాయింట్స్ తీసి లేకుండా చూపిస్తున్నాడు.
ఆ కోవలో ఉండగా అపోస్తులు విన్నారు, అప్పుడున్న సంఘం కూడా అనేక విషయాలు విన్నారంట. చూడండి, వారు ఈ పేతురు గారి మాట విని హృదయంలో ఏం చేశారంటే నోటి ఎంత వచ్చింది మాట అమ్మా, అది ఎంత ఉంది నెంబర్ అక్కడ వాళ్ళ కింద చూడండి ఏముంది అక్కడ. ఎవరు పొడిచారు? పేతురు గారు పొడిచారా? ఎవరు పొడిచారు ఆయన్ని? వాళ్ళని ఎవరు పొడిచారు? పేతురు గారు. ఎవరు పొడిచారు అని వారు హృదయంలో ఎవరి చూడండి మాట ఉంది, వారు ఈ మాట విని హృదయంలో పొడిచారంటే ఎవరు పొడిచారు అక్కడ? దేవునికి స్తోత్రం. మరి వాక్యం వల్ల పొడవాలా పొగడాలా? ఏంటి క్రైస్తవ సమాజానికి సంఘానికి భక్త రామ్ టీచింగ్ ఏంటంటే దేవుడిని దీవించు. సహోదరి, నీ గృహమంతా చూపిస్తున్నాడు, నీ గృహంలో ఒకటి ఉన్నది చదవే. దేవుడికి స్తోత్రం. ఇంటి కాదు, నీ హృదయ విషయాలు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. చాలా మంది ఆ మధ్య ఒక సేవకుడు, మరి ఆ ఒక పెద్ద సేవకుడి పేరు చెప్పడు కానీ మామగారు సంఘం ఒక ఆయన ఉండేవాడు, కోచి అని. రోజున ఎరగడా అవుతున్నాడు. ఏంటి ఇలా తయారైనా లేదన్నా 10,000 స్పాన్సర్ ఇద్దామని. నేను ఏ రోగం ఒక రౌడీ గడివి ఈ రోజు నీకు ఇలా నిలబెట్టాడంటే ఏం లేదన్నా, ఈ సంఘానికి ఒక ప్రత్యేకత ఉన్నాడు. ఏంటి ప్రత్యేకత? అక్కిలో లేని ప్రత్యేకత ఏముంటాయంటే, లేదు ఆయన లాస్ట్ ప్రాజెక్ట్ చేస్తాడు, డైలీ 10 కుటుంబాలు చూపిస్తాడు. చూపిస్తే మనం 10,000 రెడీ పెట్టుకుంటే మన ఇంటికి వస్తారు, మన ఇంటికి వచ్చి మన ఇల్లంతా ప్రార్థన చేస్తారు. దైవజనుడు ప్రార్థన చేసుకుంటే మన ఇల్లంతా ఏమవుతుందంటే టెలికాస్ట్ ఏముంటుంది, విడిదిస్తారు కదండి, మరి ఏమంటారు అది చేస్తారు. ప్రపంచంలో అందరికీ నేను చూపించబడుతుంది. ఈ ధన్యత అందరికీ ఉండదు. నాకు ఎవరైతే చూపిస్తారో ఆ 10 గృహాలు అయితే 10,000 మీకు ఖచ్చితంగా వారికి మీరు, అది నాకు కాదు, పేదలకే. దేవుడికి స్తోత్రం. ఆ ప్రోగ్రాం ఉన్నావా దాన్ని అసలు ఈ బుద్ధి జ్ఞానం ఉందా? ఏందన్నా నువ్వు ఒక రౌడీవి, అనేక మందిని చంపావు. నువ్వు చంపడానికి కత్తులు పెంపుడికి అతను బొట్టింటా కత్తులు గుర్తులు ఉంటాయి. అరే ఈరోజు మా జీడిమాటలో సువార్త జరుగుతుంది, అక్కడ సంఘం ఉందంటే క్యారల్స్ అప్పుడు చాలా వ్యతిరేకించుకునేవారు. ఆ వ్యక్తి ముందు నిలబడి 3 గల్లీలు ఉంటాయి కదండి, ఆ గల్లీలోకి స్త్రీలు క్యారల్స్కి వెళ్ళించుకోరు కదా, కూర్చొని ఉంటాడని చెప్పేసి కల్పేసి లోపలికి తీరంతే. దేవుని స్తోత్రం. అదే సంఘంలో ఒక వ్యక్తిగా దేవుడిని నిలబెట్టాడు. ఇదే కర్మ కాదు కాబట్టి ఎవరు చెప్పండి, నాకు అయిపోయింది కన్నది ఒకసారి. ఎవడో నీటికి రావడం ఏంటి, నీళ్ళు అందరూ చూపించడం ఏంటి, అక్కడే మనం 10,000 ఎందుకు మంచం. దేవుడికి స్తోత్రం. దేవుడిని అనుకొచ్చేసాడు. హల్లెలూయా. అది ఒక ప్రార్థ కాదండి. ఆయన 10 మంది కుటుంబాలే చూపించడం ఏంటి, 100 మంది ఉంటారు ఆ సంఘంలో. ఆ రోజు దీనిలో కన్నా ఈ వందనాలన్నా అది ట్రాప్ అని తెలిసిందన్న. మా పక్కన బాలా సిటీ బాలా వచ్చాడన్నా, ఏమి లేదన్నా 10,000 తీసిన తర్వాత ఏమో తాను చెప్పారన్నా. మా ఇల్లంతా కూడా ఏంటంటే తెలిసిపోయింది. అందరూ మా సుఖాలు చూసారు, చూసి అన్నారంటే అరే హైదరాబాద్ దేవుడు అనుకున్నాం, మీ ఇంట్లో ఒక డబ్బులు క్యాట్ లేదా తిరిగి కట్టాలని సుఖాలు తిరిగారు. బాగున్నప్పుడు దేవుని స్తోత్రం. ఆ వీడియో ఎవరు చూసారంటే అక్కడ ఆర్టీలు చూసారు, అన్నింటిలో ఏం వేసారంటే సెటైర్లు వేసారు. నీ మంది చెడ దేవుడు నాకు కూడా మంచం లేదురా, గొప్పకి జీపట్లో తగినట్ట తిట్టారు. బాగుంది 10,000 జీపట్లు తిట్లు. హల్లెలూయా. రకరకాల విధానాల్లో లోపాలు ఉన్నాయి. కాబట్టి వాక్యము ద్వారా మనం ఎప్పుడు ఏమవడానికి ఇష్టపడాలండి? వింటున్నారా? శివుడు పెద్ద చేసుకుని అడోయ్. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా మన హృదయాలు ఏమవ్వాలి? వాక్యం పొడవాలి. వాక్యం ఎక్కడికి రావాలి? మరి ఉదయం తలుపులు వేస్తున్నావా తీస్తున్నావా? హృదయ సంఘటన ఏంటంటే ఆమె వాక్యాన్ని రాణించిందా లేదా అండి? ఇప్పుడు మరి చాలా మంది బైబిల్లో ఉన్నారు, వాళ్ళందరూ దీవించబడాలంటే వాక్యాన్ని ఏం చేశారని వాళ్ళు చేర్చుకున్నారు. ఇక్కడ ఈరోజు మన హృదయంలో వాక్యాలు కానీ కొంతమంది వాక్యం గడిగేసుకుంటారు. నాకు కాదు, ఈ పిల్లలు తలుచుకోవాలి, ఈ పెద్దలు తలుచుకోవాలని గొడిగేసుకుంటారు. అంటే వాక్యం ఏంటంటే నేను కాదు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ లోపల చూపిస్తున్నాడు. కానీ సిస్టర్ నిన్నే, బ్రదర్ జోసెఫ్ నిన్నే. దేవుడి స్తోత్రం. ఏం వేసుకున్నాం అన్నమాట? ఈ నీళ్ళు ఎవరు పడతాయండి? పిడికి పడితే నీ గొడుగు సార్ తీసాక తెలుస్తుంది. దేవుడికి స్తోత్రంగా ఎలా గొడుగు పెట్టి ఒక పిడికి అడిగిందనుకో, నీ గొడుగు ఉండదు, నీ బతుకు ఉండదు. ఈ పిడికి పడలేదా ప్రభుత్వం అవసరమైనప్పుడు? శత్రువుల విషయంలో పిడికి వేయలేదండి ఆయన. మరి ఎన్నాళ్ళు నేను మెయింటైన్ చేస్తా, ఎప్పుడు చూద్దాం ఆ పక్కన చూద్దాం ఏంటి నీ బతికెట్టుకుని నీ గొడుగు చేసి ఇది నా మీద పడాలి, నేను పడవాలి అనుకోమా నువ్వు. అందుకే ఈ రోజు మనం ఏం కాలేకపోతున్నామంటే అడుగు జాయిపోతున్నా.
దేవుడికి స్తోత్రం. చాలా ఇంకా గొడిగేసుకున్నట్టుగా వాళ్ళొక చిన్నప్పుడు నువ్వు బతుకోరా పదే రాదంటే రే అప్పుడు ఎండ చూడైనా సురేష్ అని చెప్పేసి ఎక్కడ తీసుకుంటే సురు 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 ఏదో మట్టు ఎప్పుడు మా ఇంట్రెస్ట్ మా నాటకం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. బాగుందా? ఆడు మంచిగా ఎక్కడ ఉన్నాడు, నేను ఇక్కడే ఉండిపోయాను. ఒకళ్ళ మీద ఏదో చూపిస్తే యాక్షన్ చేసి యాక్షన్ ఎంతకాలం పని చేస్తాను అలా ఉంటుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు ఒకళ్ళని చూపించడం కాదు, మనమే చూసుకున్నాం కాక మన మీద గొడుగులు షటర్లు తీసేసి ఆ వాక్య ప్రత్యక్షత కోసం సిద్ధపడడం కాక ఇది మందిరానికి అన్నానయ్యా నాకు మాట్లాడేయా అర్థమైన మాట్లాడు ఖచ్చితంగా నాకు ఏదో ఒక మాట తగలాలి, నాకు కూర్చోవాలి వాక్యం. ఇంజక్షన్ ఉండండి అశోకర్ దగ్గరగా అశోకర్కి 10 గంటల ఇంజక్షన్ మీరు చేసుకుంటారా మీరు చేసుకుంటారా ఏమనుకో. దేవుడి స్తోత్రం. ఇది కరోనా చేసుకుంటారా సార్ మీరు రాదు చేసుకుంటారా ఒక గొడవ చేస్తారా ఒక ఇంజక్షన్ ఎవరి బయటకు చేస్తారా ట్యాబ్లెట్లు వేసుకోకుండా మీకు ఏమన్నా అనుకోండి ఎక్కడ పడుతుంది. ఇలాంటి పనులు కాదు మనం చేయాల్సింది. దేవుడి స్తోత్రం. ట్యాబ్లెట్ లోపల పడాలి, మందు లోపలికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఈ అంచె దినాల్లో ఇటువంటి జిమ్మిక్లు మానేసి వాక్యము పొడిచినప్పుడు మనం రూపాంతరం చెందుతూ కాక చెప్పడం దేవుడికి స్తోత్రం చేద్దా. వాక్యాన్ని స్వీకరించగా వచ్చేటప్పుడు ప్రిపరేషన్. ఆ భాస్కర్ వాక్యం అసలు బాగుంది, దాన్ని అసలు సమాజ సంఘం మనకు తెలిసిన సంఘం ఉంది, అది మన సంఘం. ఈ సంఘం కూడా కాదు, సాపు సంఘంలో ఉన్నారు. పెద్ద సంఘానికి వెళ్దానే పెద్ద సంఘానికి వెళ్దానే అన్నారు. పెద్ద సంఘానికి వెళ్తే మన పురుగులో చూస్తారమ్మా, మనకేం తెలియదు అక్కడ. మనకి భాషలో ఎవరో లేదమ్మా వెళ్దాం వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అన్నారంట ఏ సంఘం అంటే వాళ్ళ సంఘం అంటే అమ్మో ఆ సంఘం చాలా షిప్ సంఘం, మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఈ సంఘానికి రావచ్చు. ఇక్కడ కాదు, మన హైదరాబాదే కాదు, మీరు ఎక్కడెక్కడ మీరు గూగుల్లో కింద ఫోన్లో ఒకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవులారా చూడండి, చాలా మందికి సొంత ఇల్లు సొంత సంఘం సొంత ఇంట్లో వాటిలో నచ్చుతాయండి. స్ట్రీట్ డాగ్లో అయిపోతారు చాలా మంది. మా పెద్దవాళ్ళు అంటారు, రే నువ్వు స్ట్రీట్ డాగ్లో ఉండకూడదు, మనం ఎలా ఉండాలంటే మనం స్ట్రీట్ డాగ్ ఏంటండి రోడ్డు మీద తిల్లని దాని ఇంట్లో వచ్చి పశు వేసడం తిన్నది. హల్లెలూయా. క్షమించాలని వాస్తవేది. మీరు ఏమనుకుంటుందో మీరేం చేయలేదు, మిమ్మల్ని ఏం చేయలేదు, జస్ట్ అక్కడ మాట్లాడుతుంది అంతే. దేవుడి స్తోత్రం. వీధి కుక్కలా ఉండకూడదు మనం, పెప్పుడు కుక్కలా తిరగాలి మనం అంతే. దేవుడికి స్తోత్రం. పెప్పుడు కుక్క యజమాని మాట్లాడేది ఏంటదా, యజమాని బట్టి ఎలా చెబుతుంది, అది యజమాని అంటే మనం చూసుకుంటుంది. దేవుడికి స్తోత్రం. అట్టి విధంగా బ్రతుకు కాక. కాబట్టి నెంబర్ 1 మనం బట్టి ప్రభు బాధపడకుండా ఉండాలంటే చాలా తొందరగా వెళ్తున్నాను నేను. మొదట వాక్యం నీ హృదయంలో రానివ్వడానికి ఇష్టపడాలి. వాక్యం పొడిచినప్పుడు నువ్వు ఇష్టపడాలి. ఇంజక్షన్ పొడుచుకుంటే జనంలో రాని హాస్పిటల్కి ఈ డాక్టర్ సరిపోడు కాదంటే అది సరిపోతాడా, నువ్వు బతికెళ్తావా? అట్లట్లేదు తెలియదు, ట్యాబ్లెట్ బాగా అలవాటు అయిపోయినట్టున్నాయి. ఇంజక్షన్ తీసుకునే మెల్లగా చేయడం అన్నారు సార్. చిన్నప్పుడు ఎవరికి పిల్లల కోసం ఆసుపత్రికి వెళ్ళారు, సరిగా డాక్టర్ ఉన్నారు. ఆయన మామూలు కదా పొద్దున ఆటోతో పెడతారు మా హాస్పిటల్కి. అందులో మరి మరి ఇంజక్షన్ చేయండి డాక్టర్ గారు. అమ్మాయి ఎక్కడెంత పెడతారు మీరు? ఆడు బతకాలంటే నేను రాయాలి కదా, మేము బతకాలంటే మీరు రోగులు అవ్వాలి. ఒక మీద చూడండి అలా కాలంలో కొంచెం పని. ఇది ఏది అంటే ఉన్న పోతులా ఉన్నా 2 గ్రాముల మంది తీసుకోలేమండి. చచ్చిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఉంటుంది మరి. ఈ మామూలు శరీరం ఇది దున్నపోతు శరీరం వేసుకుంటున్నాం. నీకు మామూలు తగ్గాలంటే అలాగే పడాలన్నది. ఎవరు ఇచ్చి మరి ఆయన వచ్చుకోవడం విషయం. దేవుడికి స్తోత్రం. మన దేవుడు అలా పొడిచేవాడు కాదు కదండి. దేవుడికి స్తోత్రం. ఆ అవసరం కొత్తలో హాస్పిటల్ ఫేమస్ అని చెప్పుకోలేదు. 100 మందితో పెట్టి పెట్టు అడుగు ఇంజక్షన్ మరి ఉడికించు డాక్టర్ ఉడికొస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాడు బయటకు వచ్చే అవసరం అంటే దాంట్లో కస పడిచేవాడు అండి. డాక్టర్ మరి చదువుకొచ్చావు నాకు ఎలా పడాలో తెలుసు అంతే. ఎలా అంటే స్తోత్రం. డాక్టర్ దయచేంత భయం దేవుడు తెలిసి ఎంత బాగుపడతాం. దేవుడి స్తోత్రం. ఏమనుకోకండి, చిన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను అంతే. దేవుడి స్తోత్రం. కాబట్టి నెంబర్ 1 ప్రభు మన గురించి బాధపడకుండా మనం బాగుపడాలండి
ఏసే అడుగుజాల్లోకి రావాలంటే నెంబర్ 1 లక్షణం ఏంటండి? వాక్యం హృదయపూర్వకంగా నాడేవాలి. వాక్యం కోసిన, గుచ్చిన, నొక్కిన దానికి మనము ఏంటండి అనుకూలంగా స్పందించడం కాక. నెంబర్ 1 అపోస్తులాగా స్పందించారు కాబట్టి వారు ఏమయ్యారంటే ఇక్కడ, కాబట్టి మొదటి ఏంటంటే వారు ఏమయ్యారంటే బాగుపడ్డారు. హల్లెలూయా. తొందరగా తర్వాత అదేమన్నారంటే చూడతాను తీసారంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేదలు కనమ అపోస్తుల్ని ఈరోజు ప్రభులు అడుగుతున్నారు. ప్రభువా నేను ఎదగాలి ప్రభువా. ఈరోజు ప్రభులు అడగడం తక్కువైపోయింది. ప్రార్థన అనేది చాలా ఏమైపోయిందండి, సొంత ప్రాక్టికల్స్ ఎక్కువైపోయింది. ఒకసారి బైబిల్ చదివాలంటే మనమే మీరు చూడడానికి ఎంతో అంతే ఏకాంతంలో తెలిసిపోయి ఏమో సార్ మా పాస్టర్ గారు చెత్త నాకు తెలుసు, మా పాస్టర్ ఏ వాక్యం బాగా చెప్తాను. నీకు 100 సార్లు బైబిల్ చదివినా సరే నీ పాస్టర్ స్థాయి నీకు రాదు. దేవుని స్తోత్రం. ఎందుకని చాలా మంది అడగరండి ప్రభుని. ఆర్థిక శాఖ మంత్రి అడిగాడు అయ్యా నేను చదువుతున్నది నాకు అర్థం కావట్లేదు, ఎవడైనా నాకు త్రోవ చూపించకపోతే నేను ఎలా గ్రహింపులను అడిగాడు లేదని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇంకా బాప్తిస్మం ఎందుకు పొందలేదంటే నీ హృదయం మెచ్యూర్ అవ్వట్లేదంటే కారణం అడగట్లేదు ప్రభుని. హల్లెలూయా. ఒకటేమో వాక్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడాలి, రెండోది ఏంటంటే ప్రభుని ప్రతిరోజు మనం అడగాలి. అక్కడ ప్రభుని అడగాలి, సేవకుని అడగాలి, ఆత్మీయ సహోదరులు అడగాలి, సలహాలు తీసుకోవాలి. బ్రదర్ నా గురించి మీరు ఎవరు దేవుడు చూపితే చెప్పండి నేను సరి చేసుకుంటాను అని ఆత్మీయ సహోదరుల దగ్గర కూడా అడగాలి. నా గురించి ప్రార్థన చేయండి ఎవరి సేవకుల్ని అడగాలి. మరి పాస్టర్ అంటే పాస్టర్ ఏమనుకుంటున్నాడు ఇదో ఫీలింగ్ అండి. మరి దైవజనుడు ఉన్నది ఎందుకు? పేతుని అక్కడ అపోస్తులు అడగలేదా? మరి ప్రభు మరి మీకు ఇవ్వబడే సేవకుని మీరు అడుగుతున్నారా? మీ సేవకుడితో మీరు మీ విషయాలు షేర్ చేసుకున్నారా? చేసుకోకపోతే కనుక మనం ప్రభువుని బాధ పెడతాము, మనం ఆయన అడుగుజాలకి రాలేము, ఇంకా మనము రాంగుట్లు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఒక ఆర్థిక శాఖ మంత్రి ఫిలిప్ని అడిగినప్పుడు ఆయన దిగిచిపెట్టడం లేదంటే నెంబర్ 1 ఏంటంటే వచ్చుకున్న వాక్యానికి స్పేస్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రభుని ప్రతిదీ మనం ఏం చేయాలంటే అడగాలి. ప్రభుని అడిగి మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలియని దర్శించుకుని అడిగితే తప్పు అయిపోతాయేమో, అడిగితే మనకి ఇది కూడా తెలియదు అనుకుంటారేమో. మన చిన్నచూపు ఏంటో క్రైస్తవులకి ఇది ఒక వ్యాధిగా అయిపోయింది. ఇంకా చిన్నచూపు వస్తే చూస్తారా? చిన్నచూపు చూడండి. చిన్నచూపుతో మన చిన్నవాళ్ళు అయిపోతామా? పెద్ద చూపు పెద్దవాళ్ళు అయిపోతామా? ఏతూ లేని శాపాలు మన మీదకి రావు. దేవో గడిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. నమ్మకం మీరు ఇల్లు కూడా ఖర్చుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది మనం బాగుపడాలన్నా, ప్రభు మన నుంచి బాధపడకుండా ఉండాలన్నా ఎవరి ఒకటి వాక్యాన్ని స్వీకరించాలి, రెండోది మనం దేవుణ్ణి ప్రతిదీ అడగాలి, అడిగి తెలుసుకోవాలి. మూడోది చూస్తే మూడోది ఏంటంటే ఎవరి మూడో విషయం గమనిస్తే దేవుడు ద్వారా ఇక్కడ చాలా మంది ఏమంటారు కదా, పౌలు గారు 38లో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున. ఒకసారి చూడండి, చాలా మంది బాప్తిజం పొందుతున్నారు కానీ వాళ్ళకి బాధాకరణ తెలుసు, వాళ్ళకి ఏమిటి లేదు, మారు మనసు. చూడండి ఒకసారి. దేవుడికి స్తోత్రం. బాప్తిజం పొందడం పొందాలి కానీ పొందిన వాడికి మారు మనసు ఉందా? మారు మనసులకు ఫలాల మనలో కనబడుతున్నాయా? కనబడాలి. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే బాప్తిజం పొందడం కనట్లేదు కానీ నేను బాప్తిజం పొందాలా. చూసారండి, మనలో మారు మనసు లేకపోవడం ద్వారా నూతనాత్మలు వస్తాయి ప్రభు దగ్గరికి. అటువంటి ఎవరంటారు? మారు మనసు లేని బాప్తిజం పొందిన వారా కాదా? మరి ఎందుకు మనం కొత్త వారికి ఆటంకంగా మారాలి? హల్లెలూయా. చెప్తాం దేవుడికి స్తోత్రం. మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిజం పొందినప్పుడు వారు మారు మనసు పొందిన తర్వాతనే బాప్తిజం పొందారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మారు మనసు కోల్పోలేదు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. మారు మనసు ఏమండి లేని బాప్తిస్తాం మనకు ఏమండి ఒక బాప్తిస్మం ఇంకా మారు మనసు లేకపోతే వెంటనే మనం ఏమంటే మార్పు చెందుతాము కాక, సరి చేసుకుందాము కాక, అప్పుడే ప్రభు మన గురించి బాధపడక మనం బాగుపడదాము కాక. నెంబర్ 4 చేసుకోవడానికి ఏమన్నా మళ్ళీ కిందకి ఏమండి తర్వాత ఆ మూర్ఖులకి తరవడానికి మీరు ఉండండి. తర్వాత 39లో ఈ వాగ్దానం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖులకి తరం వారికి దేవుడికి మహిమ కలుగాక. ఇది క్రైస్తవ జీవితంలో ప్రభు బాధపడటానికి ఎక్సలెంట్ పాయింట్ తెలుసా?
మనం సెపరేషన్ ఇష్టపడకపోతే ప్రభు నమ్ముకునగా చాలా మంది వేరుపాటు జీవితానికి ఇష్టపడ్డాడు. అవి ఎవరి భాషలో మనం ఎలా ఉంటే ఎలాగా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా, అందులోంటికి వెళ్ళకపోతే వెళ్ళి అందేంటి కానీ వాళ్ళ విధానం జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళ విధానాలు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ తిండి, వాళ్ళ నడవడి, వాళ్ళ విధానాలు కలిగి ఉండొచ్చా? కాబట్టి ఇజ్రాయెల్ వెళ్తూ వెళ్తూ పోయారు, ఇలా ఉన్నారు. ఏమయ్యారు? పోయారు. పిలిస్తే ఇలా ఉన్నారు. ఏమయ్యారు? పోయారు. కాబట్టి వారు మార్గంలో వెళ్ళిపోవడంలో ఎవరిని పట్టించుకోదంటే వెళ్తూ వెళ్తూ సన్నిహితంగా ఉంటే అక్కడ డ్యాన్స్ చేశారు. వాళ్ళు ప్రసాదాలు తింటామంటే మాకు కూడా కార్యం అన్నారు. అంతే పటా 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 పోలేదండి. మనం ప్రత్యేకించి ఎలాగండి, మన ఎవరు వసలా, మన ఎవరు వసలా ఏర్పరచబడిన వంశము. దేవునికి స్తోత్రం. ఈ పట్ల ఉద్దేశం మామూలు ఎక్కువ కాదు. ఎంత మన కాలిలో కాయ ఉంటాడు. మందిరం కట్టినప్పుడు ఆయన చాలా గల్బీ చేసిన వ్యక్తి. ఆయన అంటాడు ఆ గొడవలో నాకు ఒకరు ఉన్నారు ఊళ్ళో దేవుడు నమ్ముకున్నాడు, సొంత అక్క మేము వెళ్ళేసరికి అసలు పట్టించుకోదు, తాళం తెచ్చి రే తమ్ముడా కావాల్సి పడుకో మేము అవసరమైన సాయి కావాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రైస్తవులకి ఇంకా సుట్టం పట్టుకోవడం ఇంకా తాళం విధాలు ఎవరిస్తారు? హల్లెలూయా. విధాలు ఎవరైనా ఇస్తారని లేదా తమ్ముడు అయినా తోడుకోవడం అయినా విధాలు ఇచ్చే నేను నమ్మకపట్టే కదా, నమ్మకం అది కావాల్సి పడుకుంటారు బాబు. ఓకేనంటే సిగ్గుపడకుండా తాళించి ఎక్కడికి వెళ్ళిపోతారంటారు. తాళించినందుకు సంతోషం లేదు కానీ మందిరానికి వెళ్ళి మధ్య అవుతుంది బాగా వచ్చాను. మేము హైదరాబాద్ బాధలించి బాధులు ఇంటికి వస్తే నువ్వు తాళించి ఇంటికి చర్చకి వెళ్ళిపోతాను. నాకన్నా దేవుడు ఎక్కువ. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే కాదు, మరొకపాటు మేము ఉండవు. ఆదివారం రావద్దు, నువ్వు బ్రహ్మవద్దు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఆదివారం ఎందుకు వస్తావు ఇంటి నువ్వు రాకూడదు అని ఒక్కడే చెప్పిందండి. దేవుడి స్తోత్రం. అదో పాయింట్, కారణం లేని పాయింట్ పెట్టి మళ్ళీ కొడుతున్నాను. దేవుడి స్తోత్రం. మనం ప్రభు ఎక్కువ ఎవరైపోవడం మనకి అంతే మరి. దేవుడికి స్తోత్రం కలుగు కాక. చూడండి ప్రత్యేకత. నాలుగోదిగా మనం ప్రభువుకి పాల్పెట్టాలంటే మనం ఏమవ్వాలంటే ఇక్కడ వేరే ప్రత్యేక భక్త. నువ్వు క్రైస్తవుడు, నేను క్రైస్తవులని అనేకులు మనం చూడగానే ఎదురు వారికి ఏమైపోవాలండి? అర్థమైపోవాలి. మనం చూసిన వెంటనే మీరు తెలియజేస్తారండి, మీరు ప్రభువులు అనుకున్నారండి, మీరు పనుల సంఘానికి వెళ్తారండి, మీరు మీ పూజలు ప్రార్థన చేస్తారు అని మన గురించి అనేక విషయాలు మనం మౌనంగా నోటి తాళేసి మన గురించి అనేక అడగల ఉందండి. అలా ఉంటే క్రీస్తు మన కొరకు ఏ వ్యవహారంలో ఉంటాడండి? బాధపడకుండా ఉంటాడు. మనం బాగుపడతాం, ఆయన అడుగు జాడలో నడుస్తాం. ఇవన్నీ ఏ క్రమాలు అంటారు? ఇవి అపోస్తుల. ఇందాకనే మంత్రాలు అడుగు చూసాం, తర్వాత యేసయ్య అడుగు జాడలు చూసాం, ఇప్పుడు అపోస్తుల అడుగు జాడలోకి వస్తున్నాం. దేవుడికి స్తోత్రం. నాలుగోది ఏం చెప్పారండి ఇక్కడ? ఎవరి ప్రత్యేకత కదా? మూర్ఖులు అనే వారికి కింద ఫుట్బోర్డ్ ఏముంది అక్కడ? వంకర ప్రజలు అంటాడు. ఈ లోకమే వంకరది. హల్లెలూయా. ఈ వంకర లోపల పడి మనం కూడా ఏం కాకూడదు ఏంటండి? వంకర సంకర కూడా మనం ఏమవ్వాలంటండి? ఏమవ్వాలంటే మనం వేరే దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. దేవుడికి స్తోత్రం. ఐదులో చూస్తే మనం ఏమవ్వాలంటే ఇక్కడే ఉంది అక్కడ. వారికి అనేకమైన ఏమి ఇచ్చారంటే పౌలు గారు, పేతురు గారు మాటలతో సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మనం కూడా మంచి సాక్ష్యము కలిగి ఉంటే కనుక ప్రభు మన గురించి బాధపడకుండా మనం బాగుపడదు కాక. తర్వాత ఇంకొక మాట చూడండి ఇక్కడ 42 వీరు అపోస్తుల బోధ ఎదురు సహవాసమును ముట్టివేతులు ప్రార్థన చేయలేదు. దేవుడు కనుక దేవుడు స్తోత్రం చెప్పండి. అపోస్తులు ఎవరి అడుగుజాల్లో మొదటి ఏంటండి? వాక్యాన్ని హృదయంలోనికి. వాక్యం ఏం చేసినా నేను సరెండర్ అవుతాను ఒప్పుకున్నాను. రెండోది ఏంటండి? ప్రతిదీ అడిగి తెలుసుకున్నాను. మూడోది ఏంటండి? మారు మనసు కలిగి బాప్తిసాలు కలిగిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. నాలుగోది ఏంటండి? వేరుపాటు జీవితం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఐదోది సాక్షాత్మైన జీవితం కలిగి ఉన్నారు. ఆరోది ఏంటి తెలుసా? ఏమంటే సాక్ష్యం కలిగిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. చూడండి ఇంకొక మాట అక్కడ. ఆరోది ఏంటంటే చూడండి ఇలా చెప్పిన తర్వాత చూడండి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గట్టిగా చెప్పాడు, వేరే వారి ప్రత్యేకంగా ఉన్న కొదలాగా అని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే అంగీకరించారు. బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. ఆరంభంలో అందరూ అంగీకరిస్తాం. కొంత కావాలి కానీ మనకి ఎక్కడ సేవలు తిరిగి పోతూ ఉంటాయి. మనకంటూ ఒక ప్రత్యేక విధానం ఉండకూడదు. దేవునికి స్తోత్రం.
ప్రభు బాధపడకుండా ఉండాలంటే, నువ్వు బాగుపడాలంటే నీ ప్రత్యేక విధానాలు మనకు ఉండొచ్చండి. ఉండకూడదు. మనం సమాధి పెట్టులో చనిపోయినప్పుడు కూడా మనకి సొంతతో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నాకు అవి చేయడం అనకూడదు. మనం చాలా మంది అంటాడు, ఇగో నేను చనిపోతే అలా అని కొంతమంది ముందు ఉన్నాడు. అలాంటి కోరికలు మనం కోరకూడదు. దేవునికి స్తోత్రం. చనిపోతే ఎలా మోసుకెళ్తే మనకి ఎంత బాధ పెడితే మనకి తెలియదు. ఒక ఇతరులా ఊళ్ళో పడేయాలి, ఆయన వచ్చినప్పుడు మాకు ఎత్తాలంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రోజు ఏంటంటే ఎవరి వాక్యం అంగీకరించారంట. తర్వాత కూడా అంతమాత్రమే కాదు, ఈ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టి రేట్లు ప్రార్థన ఎలా ఉన్నారంటే అండి, అపోస్తుల బోధ చాలా కఠినంగా ఉంటుందండి. చాలా కఠినంగా ఉంటుంది బోధ. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల బోధ ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని అసలు లెక్క చేయదు. ప్రభు చిత్తానికి ఓటేస్తుంది. దేవుడి స్తోత్రం. నాకు కష్టమైతే కుదరదు, వెళ్ళిపో దిగు అంటాడు అంతే. దేవుడికి స్తోత్రం. అపోస్తుల బోధలో ఉంటారు. రెండోది ఏంటంటే అపోస్తుల సహవాసం. సహవాసం దేవుని బిడ్డలతో. ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, సహవాసం చెప్పంటారా? ఆది సంఘంలో సంఘం అంతా ఎవరితో సహవాసం కలిగి ఉండేవారండి? సేవకుతో సహవాసం. సేవకుడు కూడా ఎవరితో సహవాసం కలిగి ఉండేది? ఎక్కువ సమయం తెలుసా అండి? హల్లెలూయా. ఈ అంచె దినాల్లో అలాంటి సంఘాలు సేవకుడితో ఉండే రోజు తగ్గిపోయి, సేవకుడు సంఘంలో ఉండి సంఘాన్ని బలపరిచే రోజులు కూడా ఎప్పుడో చెప్పట్లేదు, మీకు తెలుసు. కాబట్టి సేవకుడు సంఘము కలిసి ఏం చేయాలంటే సహవాసం. దాన్ని అల్లెట్ ప్రేయర్ అంటారు, దాన్ని గొలుసు ప్రార్థన అంటారు. ఏదో చెప్పని బయట ఉంటారు. దేవుడికి స్తోత్రం. దాన్ని అమావాస ప్రార్థన అంటారు. ఇంకేం చెప్పంటారా? దాన్ని పెట్టుకుంటే మరి పుష్పానికి వాగ్దానం అంటారు. ఒక ధర్మడు లైకులు మరి దేవుడికి స్తోత్రం. సేవకుడితో సంఘం అన్ని విషయాలు ఏమై ఉండాలంటే, డబ్బిచ్చే విషయంలో కాదు, ప్రాంతంలో కూడా ఏమై ఉండాలంటే అపోస్తులు ఉన్నారు. కాబట్టి వారు రొట్టి విరవగలిగారు, ప్రాంతంలో ఎడతెగ ఉన్నారు. కాబట్టి అద్భుతంగా వాడబడ్డారు. దేవుడికి స్తోత్రం. ఆక్రమించడం ఇవన్నీ ఏంటంటే క్రీస్తు మన కొరకు బాధపడకుండా మనం బాగుపడాలంటే ఈ అనుభవాలు కలిగి ఉంటుంది కాక మంత్రాలు. తర్వాత ఇంకో మాట చూడండి. తర్వాత ఏంటంటే చూడండి 48లో కాదు, మీరందరూ ఏం కలిగి ఉన్నారంటే చూడండి 43లో, అప్పుడు ప్రతి వారికి దేవుడికి స్తోత్రం. పేతురు గారి భయమా? ఎవరు భయం కలిగిందని వీళ్ళకి? మనం ఎక్కడున్నా సరే దైవ భయంతో బ్రతుకాలంతా మనము ఎవరి ఒడుకుతూ ఉంటుందాక. సేవకుడైనా విశ్వాసైనా దైవం ఎప్పుడు మనం ఏం కాకూడదంటే కోల్పోకూడదు. దైవ భయం వారికి బయటలో ఉంది అక్కడ వాక్యం గుర్తులేదండి ఫ్రెండ్స్. దేవుడి భయం వారికి అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి ఐశ్వర్యం, అదే దూతల సంచారం. దైవ భయభక్తుల వారికి దూతలు ఇప్పుడు ఎలా ఉంటారంటే తోడే ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కూడా విషయాలు చూసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోతే ఏముందంటే ఇక్కడ 46 చదువు ఒకసారి. 46లో మనతో ఏమని కలిగి ఉన్నారంటే, మీ దారి మీది మా దారి గోదావరి అనేదంట. మనందరూ ఏమయ్యారంటండి? ఏక మనసు. పౌలు గారు మాట అందరూ టక్కన మాట మీద వచ్చారంటే, ఏ సంఘం అయితే ఏక మనసులో సంఘం ఉండదో ఆ సంఘం ముందు సాధారణ రాజ్యాలు నిలబడగలుగుతాయండి. చెప్పండి దేవుడికి స్తోత్రం. చెప్పండి చేతులకు దేవుడికి స్తోత్రం కలుగుగాక. మనం ఏక మనసు కలిగి ఉన్నాం చెప్పండి, చేయకండి చెప్ప అటు చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్ కొంచెం ఎక్సైజ్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఏక మనసు కలిగి గాక. దేవుడి ప్రభుత్వం మనం దీవించును గాక. అలా ఉంటేనే ప్రభువును బాధ పెట్టడం మనం బాగుపడదు గాక. దేవుడికి స్తోత్రం. తర్వాత చూడండి ఇంకేమంటే ఇక్కడ ఎవరి ఏకమనసుతో పాటుగా ఒక మాట ముగిస్తాను. 11 ఒకసారి రండి. 4:30 చదువు ఒకసారి. 4:33 ఒకసారి ఆగమ్మా. 32 చదవండి. విశ్వసించిన వారందరూ అదే అప్పుడు వారు ప్రార్థన చేయగా కంపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును
ధైర్యంగా బోధించింది. చప్పట్లు దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 11వ విషయం ఏంటంటే 31లో వారు ఏం చేస్తున్నారంటే ఇన్ని కార్యక్రమానికి ఏకమనసే కాదు, ఇందులో ఏం కలిగి ఉన్నారని, ఏ ఆత్మ కలిగి ఉన్నారని వీళ్ళు చెప్పాలి. ఏ ఆత్మ కలిగి ఉన్నారండి? ప్రార్థనాత్మ కలిగి ఉన్నారు వీళ్ళు. ఒకటి ఏకమనసు కలిగి అందరూ ఎవరి జతగా ఏదో ఆటలు ఆడుకోవట్లేదు వీళ్ళు. వారు ఏకమనసు దేనికి ఉపయోగిస్తున్నారంటే ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తున్నారు. సంఘం ఆదిమ సంఘం బలంగా ఉండడానికి కారణం వారు ఏకమనసు దేనికి ఉపయోగించారంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎక్కువ ఉపయోగించారు. అందుకే వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట ఏమైందంటే మామూలు విషయం అంటది. ఈరోజు మనం ప్రార్థన చేయకుండా దురాత్మ శక్తులు కదలాలి. హల్లెలూయా. మేము రంగుగా సమయంలో ఇద్దరు సేవకులు గచ్చిపోలేము. అది వేరే వాడు ఆక్రమిస్తే మీరు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, చాలా డేంజర్ ఏరియా, మీరు ప్రార్థన చేస్తున్నాడుగా చంపేయచ్చు. ఆ వ్యక్తి కూడా కబ్జా చేశాడు ఈ సహోదరి స్థలం. ఈ సహోదరి కనపడదంటే మీరు చచ్చిపోతారు. కాబట్టి ఈ పలానా వ్యక్తిని కనపడదు, ఆ ప్లేస్ అని చూపిస్తుందంటే మీరు ఆ చుట్టూ చేయాలి. చిన్న ముక్కడంతా 30 గజలండి. ఇప్పుడు కోట్లంటే అప్పుడు స్తోత్రం పెంచినట్టుగా ఉందండి. కానీ అంటే బయట పట్టుకెళ్ళాలి, కళ్ళు పోయకూడదు. ప్రార్థన చేయాలంటే ఇది ఆల్రెడీ ఆ స్థలంలో సీసీ కెమెరాలో ఉన్నాయి. ఆ స్థలంలో ప్రార్థన చేయాలి. ఎలా ఉంటుందనే పరిస్థితి. అదేమన్నా ఎక్కడ మారుమూల మనం మోరి పక్కన అనుకున్నారా? అవి రోడ్డు మధ్యలో ఉంది అసలు. దేవుని స్తోత్రం. ఎవరిని ఆక్రమించారు. కానీ ప్రభు చెప్పారు, బాబు ఇద్దరు బాబు వాళ్ళు ప్రార్థన చేస్తాను, నేను కార్యం చేస్తానంటే ఒక బాబు స్థలంలో అన్నారు, అమ్మగారు అన్నారు. ఎవరి మేము అక్కడికి వెళ్ళగానే అందులోకి వెళ్ళగానే ఆ స్థలంలో ఏమున్నాయంటే ఏదో ఇది పడినాయి. ఏదో మన హాస్పిటల్లో ఐసీయూకి వెళ్ళాడు. భయమేసుకుంటుంది. కానీ ప్రార్థన చేయవద్దని అక్కడ అక్కడ ఆల్రెడీ తెలిసిపోతే ఆ స్థలంలో ఎవరు వచ్చారు. లోపలికి వెళ్ళిపోతుంది. ఏం పరిస్థితి ఏస్తున్నామని స్వప్నం ఆగిపోయి కాదు, కానీ వచ్చే శబ్దం చూడాలి. అయిపోయి దేవుడి స్తోత్రం. అంతే ధన తండ్రి ప్రభావికి స్తోత్రం. ఓ ఏస్తున్నాము ప్రభా స్తోత్రం హల్లెలూయా. ఓ నీ బాబా షాబా అని చూసి మన స్థలం తేకపోతాం. చెప్పండి దేవుడి స్తోత్రం మీద చెప్పట్లో దేవుడి స్తోత్రం. రాజకీయ నాయకుడి చెప్పట్లో కనీసం దేవుడి పట్టలేదు. హల్లెలూయా. కాబట్టి ₹1,00,000 వచ్చినాయండి ప్రార్థన చేస్తే. ఒక స్పాట్లో ప్రార్థన చేస్తే ఆ సెన్సార్లో ఇంటికి కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎలాగని సేవ అంతే. ఒకవేళ కనుక ఆ సౌండ్ వచ్చినప్పుడు క్షణాల్లో ఇబ్బంది వస్తారా? తమలో పడిపోతారు. ప్రేయర్ చేసి మనం పంపుతారు అంతే. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అక్కడ ప్రార్థన చేస్తామంటే అసలు చెప్పండి, కాళ్ళ కింద నుంచి ఎక్కడికి పెడితే అక్కడ కాళ్ళ కింద నుంచి ఎముకలు అన్నిటి పరిగెడతాయి. ఎముకలు పరిగెడుతున్నాయి, లోపల అదిరిపోతుంది పోయి. ఎక్కడ పెట్టి ఏ స్థలము చెప్పకూడదు. ఈమె సొంత బాబులు అదిరిపున చెడ్డ డాక్యుమెంట్ తాకీదులు తొలగించావు ప్రభా. ఆ రోజున ఎవరైనా హామాలుగా రాసిన తాకీదులు కాల్చేసావు ప్రభా. మళ్ళా మొత్తగేట్ వరకు కొత్త తాకీదులు రాయించే ప్రభా. ఈ పాత డాక్యుమెంట్లు పోవాలి అని అక్కడ ప్రార్థన చేస్తామంటే ఎముకలు మా కాళ్ళ కింద పరిగెడతాయి. ఎక్కడ పోయారు? దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ అనుభవం మర్చిపోలేవాడు. గచ్చిపోలి మెట్రో సెంటర్, దేవుడికి స్తోత్రం. మెయిన్ సెంటర్, దేవుడికి స్తోత్రం. అది అమ్మేసారు అనుకోండి. ఏ 3-4 దొంగ ఏమంటారండి చేసే రిజిస్ట్రేషన్ అది ఎవ్వరు రాలేదు, ఇది నాది అనగానే మన్నాడే ఆవిడ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దేవుడు అమ్మేసుకుంది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేయగానే ఏం రావాలి? అక్కడ రావాలి. ఎవరు రావాలంటే చేంజింగ్ రావాలి. అలా రావాలంటే మీరు ఏకమస్తు ఏం చేశారు? అపోస్తులు అందరూ కూడా సంగంతా ప్రార్థన చేశారంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుడి వాక్యమును ధైర్యంగా బోధించారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం వాక్యం బోధించాలి. ఏమంటారు? సాక్ష్యాన్ని కూడా నీవులకి పంచి పెట్టాలి. మరి మనం ఇప్పుడు పాంప్లెట్లు ఇవ్వండి పాస్టర్ గారు, మా జాబ్లో పంచి పెడతారు, మా ఫ్యాక్టరీలో పంచి పెడతారు, అడుగుతారు అనుకుంటున్నాను నేను. ట్యాక్స్ ఇవ్వడం తీసి పెట్టండి, మా బంధువులకి ఇస్తారండి, ఒక్క కూడా అట్లేదు ఎవరు. మరి ఏ సాక్షి ఉంటారండి? దేవుడి స్తోత్రం. కరపత్రికలు ఇవ్వండి పాస్టర్, మా కాలేజీలో మంది ఇస్తారని ఒక్క కూడా అట్లేదు భక్తులు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు సంతోషపడ్డ కాదండి. మనం సువార్త చేయాలి. ఏమండి? ట్యాక్స్ పంచిపెట్టాలి. హల్లెలూయా. ఆఖరిగా చూడండి, చూడండి 4:33లో చూడండి. ఒకటి ఏంటంటే మీరు దేవుని ఆత్మతో నిండిపోయాడు. హల్లెలూయా. ఇంకొక మాట మిస్ అయ్యారు. 2వ అధ్యాయంలో ఇప్పుడు చాలా అవసరం.
46లో వారు ఏక మనసుపై ఇలా చెప్పేశాం. ప్రతిదినం దేవాలయంలో ఏమంటే ఒకసారి ఆగండి. సార్ మనం చదవడానికి ఈ వాక్యం మనకి మన అందులో ఉండడానికి వాక్యం చదవడానికి చూడండి. మన చదువుతాం కూడా ప్రతిదినము దేవాలయంలో ఏం చేస్తారంటే ప్రతిదినం అంటే అది ఎంతనా వీక్లీ వన్స్ కాదు, అది ఏంటంటే అది అపోజిట్ మనకు ఉంటాయి. ఈ వాక్యం చదవడానికి సరిపోవాలి. ప్రభువుని బాధపడగలగా మనం బాగుపడాలంటే ప్రతిదినం ఎక్కడ కనపడాలంటే అండి ఆ ఒక్కడి భాష కరెక్ట్ ఊరుకోవడం కాదు, దేవుడు కూడా ప్రభువు కూడా మరి ప్రతిరోజు ఏదో విధంగా జాబ్కి వెళ్ళబడైనా ప్రసాదమైన సంఘంలో సభ్యులందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులే. ఇక్కడ వారు ఏం చేస్తారు తెలుసా? మందిరానికి వెళ్ళి బండ కాపీ కారా కాపీ అనా ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ పాస్టర్గా చెప్పేసి చిన్న చిన్న కాపీ చేసుకుని మళ్ళీ సాయంకాలం వస్తా ఏమండి అందులో ఉద్యోగం అక్కడ ఒకటి సాలుడు ఒకటి ఏదో ఉంటుంది. అయినా సరే జాబ్ నుంచి చర్చికాడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని ఇంటికి వస్తారు. అది చెప్పిన సాక్ష్యం. ఈ రోజున వాళ్ళ సభలందరూ పెద్ద పెద్ద జీవితాలు ఎలా వచ్చాయో తెలుసా అండి? వారు దేవాలయం ప్రతిరోజు ఏం చేస్తారంటే అందులేనండి ఇలా ఉండి అంటారు. ఎందుకు అవసరమా? అది లేవబడి ప్లేస్ దేవుడికి స్తోత్రం. దీని మించిన ప్లేస్ ఏదో నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు మనం తప్పక మనం దేవాలయంలో ఏదో విధంగా అంటే ఆదివారం ఒకరోజు ఎవరి సీఎంలా ఫీల్ అయిపోతారు కొంతమంది. ఇంకెప్పుడు అసలు పొరపాటు కనపడరు అసలు ఎవరు కూడా. అది మంచిది కాదు. ఎవరి ఉపవాస ప్రార్థనకి కాదు, ఏదో సమయంలో నీకు ఏ సమస్య ఉన్నా భార్యాభర్తలైనా సరే మందిలో మనం ఏం చేయాలంటే మోకరించడం కాక అందరూ ఎందుకు ఆదివారం వెళ్ళిపోయి తడిపట్టి వేసుకుని తలుపు వేసుకుని చెట్టు కొట్టుకోవడాక ప్రార్థన చేసుకోవడానికి వాడుకోవద్దండి. దీన్ని తలుపులు ఎప్పుడు తీసే ఉండాలి లేదా? అక్కడ ఎప్పుడైనా మీరు చూసినా ఊరు వెళ్ళినా సరే ఈసారి తలుపులు మేము వేయలేదు, తలుపు తీసే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఇది ఉపయోగపడాలి మనకి. హల్లెలూయా. ముగిస్తున్నాను. వారు దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంట. రెండోది ఏంటండి? దేవాలయంలోనే కాదండి, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు వల్ల దైవపుత్రుల వారై ఆనందముతో నిష్కాపట్యంతో హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండ్రి. దేవునికి స్తోత్రం. దేవాలయంలో కంటే కాదు, గుణపూడికి వచ్చి జరిగాక అవునే కదండి. గుణపూడికి అందరూ ఏం చేసేవారంటే మరి మనం గుణపూడికి వెళ్తున్నామా? విమర్శించడం కాదు, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ప్రభు మన గురించి బాధపడకుండా మనం బాగుపడాలన్నా, లేకపోతే మందల అడుగుజాడలో రావాలన్నా, యేసుక్రీస్తు అడుగుజాడలో ఉండాలన్నా, అపోస్తుల బోధనలోకి రావాలన్నా, కొత్త సిద్ధాంతాల పునాది వేసుకొని క్రీస్తు యేసే ముఖ్య ఎఫెసీ 2:20లో ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మనం ఏమవుతామంటే వేరే పునాది సిద్ధాంతాలు మనకు అవసరం లేదు. వేరే సిద్ధాంతం ఏంటంటే ప్రభు ఒప్పుకుంటాడండి. వేరే రూల్స్ కాదు, అపోస్తులు రావాలి ఎలా. దేవుడికి స్తోత్రం. ఇలా ఉంటే మనం ఏమవుతాం? క్రీస్తు మన కొరకు బాధపడడు కానీ మనం బాగుపడతాము, ఖచ్చితంగా దీవించబడతాం. దేవుడి మాటలు దీవించిన కాక అని సంతోషపడకండి. ఒకసారి ఎన్నుదాం. ఏమండి ఏంటంటే చెప్పండి ఒకసారి ఫస్ట్ నుంచి. మనం ఏమవ్వాలంటే మనం అందరూ అడుగు జాడలు మనం గుర్తుపట్టాలి. 4 విషయాలు ముందు విన్నాం, అవి చెప్పండి కానీ అలాగే 4 విషయాలు మైనస్ విన్నాం. అలా మనం గుర్తుము కాక మళ్ళీ వారు అడుగుతారు. సమయం అయిపోయింది కదా. చూడండి, క్రీస్తు మన కొరకు బాధపడకుండా ఉండాలి. మనం ఏం చేయాలి? మొదలుగా వాక్యం హృదయంలో రానివ్వాలి. వచ్చే దాని పని చేసుకుంటుంది. తర్వాత మనం సొంత పెద్దలు చేయకూడదు. వాక్యం రానివ్వడమే పని, తర్వాత దాని పని చేసుకుంటుంది. నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. రెండోది వాక్యం రాని వారి తర్వాత ఏం చేయాలంటే అక్కడ అమ్మా ప్రతి దేవుడు అడిగి మనం ఇంత వయసు వచ్చేసింది ప్రభుత్వం అడిగితే ఎలాగా ఈ విషయం అడిగితే మాస్టర్ గారు ఇచ్చేసి నీకు తెలియదాన్ని చదివిస్తారేమో అనుకోవద్దు. ప్రతి దేవుడు అడుగుతూనే ఉండాలి. మనము పిల్లలుగా విద్యార్థులుగా చనిపోయే వరకు నేర్చుకుందాము కాక. మూడో చెప్పండి, మనము మారు మనసు కలిగి బాప్తిస్తాలు కలిగి ఉందాము కాక. చాలా బాప్తిలు పొందనే మారు మనసు ఉండలేదు. ఏదో స్మెల్ వస్తుంది, ఏదో వస్తుంది, అలా ఉండకూడదు. అలా ఉంటే కానీ మారు మనసు ఊడిపోయినట్టే. దేవుని స్తోత్రం. తర్వాత 4వదండి ప్రత్యేకత కలిగి ఉండాలి. తర్వాత సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత అంగీకరించాలి. 7వది అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రాంతంలో ఎలా ఉండాలంటే ఇవన్నీ మన బాబు కోసమా, ప్రభువుని బాధ పెట్టడం కోసమా? ప్రభు ఈ బోధన రాయించారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఏముందంటే అక్కడ మనందరూ ఏక మనసు కలిగి ఉన్నారు, దైవ భయం కూడా కలిగి ఉన్నారు, దేవాలయంలో తప్పక, గుణపూడికలో తప్పక. ఎందుకంటే వారందరూ కూడా వారు ఏక మనసు దేనికి ఉపయోగించారంటే ప్రార్థన ఉపయోగించారు, పరిశుద్ధాత్మతో
నిండుకున్నారు. ప్రతిరోజు రక్షణ పొందిన వారి దేవాలయంలో మందిరంలో చేర్చబడుతున్నారు. అందుకే అపోస్తుల కాలంలో సంఘం ఏమైందంటే దినదినాభివృద్ధి పొందింది, సంఘము క్షేమాన్ని పొందింది. దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా. ఈ మాటలు ముగిస్తున్నాను. అంత లేచినప్పుడు వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. ఈ ఉదయకాలం మాతో మాట్లాడి శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. ఇదిగో శూలమిత్రుని గురించి కొన్ని విషయాలు మాకు చెప్పారు నాయన. మేము సౌందర్యంగా ఉండాలి నాయన, ఆత్మీయ సౌందర్యంగా ఉండాలంటే నాయన మందులు అడుగుజాడు మేము గుర్తుపట్టాలని నోరు తెలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా మందులు అడుగుజాడు మేము గుర్తుపట్టాలి నాయన. ప్రభువా మీ అడుగుజాడలు గుర్తుపట్టాలి నాయన. అపోస్తుల అడుగుజాడలు మేము రావాలి నాయన. వేరే పురాణ సిద్ధాంతాలు వేసుకోకూడదని ఆనాడు అపోస్తుల మీద అభివృద్ధి చెందడానికి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి మరి ఏమేమి కలిగి ఉన్నారు కొన్ని విషయాలు మర్చిపోవాలి చూపించారయ్యా. ఆ ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. వాక్యమును ఫలింప చేయండి అయ్యా. ఆ ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. నా మనసు మార్చుకోవడానికి సహాయం చేయండి. నా విధానాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. నీలో ఉంటున్నాను కానీ నేను ఇంకా బాధ పెట్టి అనుభవాలే కానీ నేను బాగుపడలేకపోతున్నాను అయ్యా. అయ్యా నొచ్చుకుంటాను కానీ మిమ్మల్ని మీరు మమ్మల్ని మెచ్చుకోలేకపోతున్నారు. అడుగుదాం, అడుగు తెచ్చిన ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రభువా అడుగు జాడలు చాలా ప్రాముఖ్యమైన మాతో మాట్లాడారు. నీ అడుగు జాడలు మేము వెళ్ళము నాయన. నీ అడుగు పొడిగిన తొట్టిలేము నాయన. యోపోలే అటు ఇటు వెళ్ళిపోవు నాయన. చక్కగా నడుస్తామయ్యా. నీ జాడల స్థానానికి ఎదురుతాం ప్రభు. మాట ఇస్తున్నాం ప్రభు. అపోస్తులే మేము మీ నామాన్ని మహిమపరచాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు వాక్యంతో విపులంగా మాతో మాట్లాడారు. మీరు బాధపడకూడదు నాయన. మీరు బాధపడకపోతే మేము బాగుపడతాం నాయన. మిమ్మల్ని బాధ పెట్టి మేము బాగుపడలేమయ్యా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. జతగాట్ల మందులకు మేము వెళ్ళగలగా నాయన. ప్రాణపీడ నీ దగ్గర మేము ఉండాలి నాయన. ఓ నీ కృపను మేము కాపాడుకోవాలయ్యా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. రోజుతో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఎలా ఉన్నా కానీ హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యలో తోడపడించుటేగా కనికర సంపడాను ప్రభా నాయన. ఎక్కడ వారము ఏ పాటి వారము ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళిపోయాం. క్రమాలు మర్చిపోయి నాయన. లోకమే మాకు చుట్టుమైపోయి, ఇదిగో నాయన స్నేహితులే మాకు ప్రాణప్రియులైపోయి నాయన తండ్రి మీరు మాకు దూరం అయిపోయి, మేము మీకు దూరం అయిపోయి, సహవాసం
కాదని. ఇదిగో నాయన మేము నల్లగా ఉన్నా కానీ ఆత్మీయంగా సౌందర్యం కలిగి ఉండాలని, ఆత్మ సంబంధమైన సౌందర్యం చేత మీ చేత కొనియాడబడాలని ఆయన మనుషులు చిన్న చూపు చూసినా ఆ దృష్టి మేము పట్టించుకోకూడదు. మీ దృష్టి మీదే మేము దృష్టి పెట్టాలని. ఇదిగో నాయన ఒక పని బాధ్యత కలిగిన పనిగతులుగా ఉండాలని, పని కలిగిన వారుగా ఉండాలని, పని లేని వారుగా మేము ఉండకూడదని విషయాన్ని ఉదయకాలం మాతో మాట్లాడాలి. మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, మేము ఎలా ఉండాలో నాయన ఎంతో విపులంగా మందల అడుగుజాడలు ఎలా ఉండాలో, మీ అడుగుజాడలో ఎలా ఉండాలో, అపోస్తుల అడుగుజాడలో వారు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నామో నాయన. వారు నాయన బాధపడటం కంటే నాయన బాగుపడ్డారయ్యా. సంఘం విస్తరించిందయ్యా. వారందరూ దైవ కృప అధికమైపోయింది నాయన. ఈరోజు మేము కృపరాధారం చేసుకుని పాపం చేయకూడదు, కానీ మీ కృపే మమ్మల్ని బలపరిచేది. మీ కృప మాకు చాలిందయ్యా. ఈరోజు మేము ఇంకా బ్రతికున్నామంటే ఆ దైవ కృపే మా మీద అధికముగా ఉందయ్యా. ఇటువంటి వారికి మా హృదయాల్లో నర్నాల్లో జీర్ణింప చేయండి. ఈ అడుగుజాల ఉపదేశ క్రమానికి మిమ్మల్ని లోబడి వేరే నాయన పునాదులు మేము వేసుకోకుండా చక్కగా అమర్చబడింది ఆయన పరిశుద్ధ దేవాలయంగా, ఒక్కొక్క దేవాలయంగా ఎలా తయారయ్యి మీ మందిరాలుగా, మీ పరిశుద్ధ దేవాలయంగా మారాలో మాకు ఎన్నో విషయాలు సూచనలు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచాం. ఎందుకంటే మేము బాగుపడాలని. మా గురించి మీరు బాధపడకూడదు, ఎందుకంటే మీరు మా గురించి బాధపడితే మాకు ఆశీర్వాదం కాదు. యూదులు ఎంతో బాధ పెట్టారు, కానీ మేము బాధ పెట్టకూడదయ్యా. మనం సంతోషపరచాలంటే కొన్ని అడుగుజాలు మాకు సూచించారు. ఆ ప్రకారం జీవించుగాక, వాక్యం మాలో స్థిరపడదుగాక. వచ్చే వీళ్ళందరినీ దీవించు. అలాగే వారిని స్వస్థపరచండి, గర్భఫలాలు గర్భద్వారాలను తెరవండి, వారి పరిశుద్ధి వారు జరిగించండి. నాయన సుజాత గారికి నాయన సంపూర్ణ స్వస్థత కలుగునుగా, చక్కటి ప్రసవాన్ని దయచేయండి నాయన. మంచి బిడ్డను జీవుల బిడ్డ దయచేయండి. వాయుల పట్ల కృప కలుగునుగాక, జ్యోతి పట్ల కార్యం జరుగునుగాక. మరి అలాగే ప్రభు స్థుతి పట్ల ఒక అద్భుతం జరుగునుగాక. ఇంకా ఎవరైతే నీ కార్యం కనిపెడుతున్నారో ఉపవాస ప్రార్థనలో, ప్రత్యేక ప్రార్థనలో నా కొరకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. సంఘ సహాయము నాయన మీ సహాయం కోరుకుంటున్నారు. వారందరినీ మీరు దాటి వెళ్ళొద్దయ్యా, వారందరినీ విడిచి వెళ్ళొద్దయ్యా. నువ్వు దాటిపోయే దేవుడు కాదు, అందరినీ దర్శించేవాడు అయ్యా, ధైర్యపరిచేవాడు అయ్యా. అది వారు ఎవరితో కృంగిపోయి ఉన్న వారిని ధైర్యపరచండి, బలహీనలు బాగు చేయండి, ఆరోగ్యం వారికి స్వస్థపరచండి, పసిపిల్లలు కూడా బలహీనలు విడిపించండి, పసిపిల్లలకు మంచి ఆరోగ్యం చురుకుదల దయచేయండి, అందరూ ఎబ్రిస్తిలా ఉండటకు సహాయం దయచేయండి. సంగమంతటి మీ ఆత్మల కట్టమని ఎవరు కొన్నది మేము మొదలుపెట్టి అన్ని విషయాల్లో విజయోత్సాహంతో ముందుకు నడిపించమని. ఇద్దరు పరిచయలు సాయంకాలం ఎవరు కూడి ఘనంగా జరిపిస్తారు. వారం పరిచయం మీకు అప్పగిస్తూ వచ్చి వారంతా ఎవరిని మేము చూసి చూడడం మర్చిపోయినా, ఎవరైతే పై రూపాయలు చూస్తాం, హృదయాలు చూసేది ఎవరు అందరినీ మీరే దర్శించి వారిని ట్రీట్ చేసి కృపాక్షేమంతో పంపించేయండి. ప్రతి వారి చేతుల్లో బయలుపరుస్తున్నట్టుగా ప్రతి వారి హృదయంలో సంతోషం పుట్టింపజేసి నెమ్మది దయించి వారి చేతి పనులు ఉద్యోగాన్ని దీవించుకొని ఆంధ్రప్రదేశ్ మన చిన్నాడు గారు పిన్ని గారిని బట్టి వారిని కూడా దీవించండి, వారి చేతులను ఆస్వాదించండి. సహోదరి కళ్యాణికి మంచి ఆరోగ్యం దయచేయండి. మా యొక్క కుటుంబాల మీద, మా చేతి పనుల మీద, మా మార్గం మీద, మా వాహనాల మీద నాయన, మా పనుల మీద మీ ప్రస్తుతం కుమరించి వాటిని దీవించాలి. పిల్లల చదువులు తోడనండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, మంచిగా రాయటకు నాయన సహాయం చేయండి. రాసి ఉంటే వాడికి నాయన మీరే కరెక్షన్ చేసిన ఆయన అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినగాక సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుండగా నాయన మంచి జ్ఞానం, తొందరపాట్లు, టెన్షన్లో సెంటర్ దూరాన్ని బట్టి వీళ్ళని కలిసిపోతున్నారు, హెడేక్స్తో బాధపడుతున్నారు. అటువంటి ఏమి ఉండకుండా గొప్ప ప్రశాంతనిచ్చి ఆత్మ వారిపై ఉంచి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవునట్టుగా వీళ్ళు పెరిగిపోవచ్చు. మేము అలాగే జనరల్ ఎగ్జామ్స్ 7వ తారీఖు జరుగుతుందిగా వీళ్ళందరికీ వారి ఫీజుల విషయంలో నాయన అన్ని ఎంతో కలరపడుతున్నారు నాయన. మరి ఏ స్కూల్లో చదివినా కానీ ప్రభావ వారికి ఫీజుల విషయంలో వారి నెమ్మది ఇంతవరకు సంవత్సరం కాబట్టి బిడ్డలు సిగ్గుపడ్డట్టు అద్భుతించి మా సంఘ వీళ్ళందరినీ పేరు పేరున దర్శించి ఈ ఆశీర్వాదంతో ఆయన దావీదు ఎలాగైతే వారందరికీ ఇదిగో ప్రభావ వచ్చినందరికీ ఆయన ద్రాక్ష గెలను ఆయన అంజూరం పోయిన ఆయన దాన్ని గుర్తునిచ్చాడు ప్రభావ. మీ ఆశీర్వాదం, మీ అభిషేకాన్ని ఇచ్చి పంపించి మీరుతో ఆశీర్వదించమని యేసు నామములో దీవించి పంపిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమైన అవాది నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుడి శాశ్వతమైన ప్రేమయు కుమారుడు యేసునాథుని కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మక విశ్రాంతి సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడై నీడై నడిపించునుగాక.